35 మార్కులు వస్తే చాలు పాస్ అయిపోతాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ 35 కాదు, 100కి 100 తీసుకోండి అని నేషనల్ అవార్డు కూడా చేతిలో పెట్టారు. ఆ మ్యాథ్స్ నాకు రాదు. ఆ మ్యాథ్స్ అంతా తప్పుమా. అందరూ నేర్చుకుంటా ఉండేది తప్ప ఎట్లా అవుతుందిరా పెద్దబా? సో 35 ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ ఇన్ డిఫరెంట్ ప్యాలెట్ అంతే. మ్యాథమెటిక్స్ తెలివైన వాళ్ళని తలక మాసిన వాళ్ళని సపరేట్ చేసి ఒక మెకానిజం. వై 35 చిన్న కథ కాదు ఈజ్ యువర్ డెబ్యూ? ఎలా అయింది ఏంటి? సంగీతం గారి మాటలు చెప్పాలంటే ఆయన ఎవరో వై సైలెంట్ ఫిల్మ్ అని అడిగితే వై Why నాట్ not? అన్నాడు. అలాగే వై నాట్ 10th దాకా ప్రమోట్ చేసుకుంటా పోతే జీరోకి ఫ్యూచరే ఉండదు. నోటుకు వచ్చేది మాట్లాడు బాబా. స్టార్టెడ్ విత్ రానా. స్టార్టెడ్ విత్ రానా. పోర్ట్రేట్ అ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ మదర్ ఏదైతే ఉందో. అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్. చిన్న కథ కాదు. బాల్యం ముఖ్యంగా మీ మదర్తో మీద ఎలా ఉండేది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో నేను నలుగురు మధ్య పెరిగాను అనమాట. ప్రేమ ఓవర్ డోస్ అయిపోయి ఇలా అయిపోయింది. నాకు నా కొడుకు కావాలి ప్రసాద్, నువ్వేమైనా చెయ్యి, నాకు నా కొడుకు కావాలి. When it comes to maths teacher, how was your maths teacher back then in school? షీ సో స్వీట్ అండ్ Oh, that was she. Okay. బాలీవుడ్ కి తారేజమన్ పేరు ఉంటే మాకు 35 చిన్న కథ కాదు ఉందిరా. ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే నీ ఫ్యూచర్ పెద్ద జీరోనే. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ నివేద గారు యాజ్ సరస్వతి. బావా హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. 35 మార్కులు వస్తే చాలు పాస్ అయిపోతాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ 35 కాదు, 100కి 100 తీసుకోండి అని నేషనల్ అవార్డు కూడా చేతిలో పెట్టారు. 72nd నేషనల్ అవార్డ్స్లో ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు సినిమాకి అవార్డు వచ్చింది. చిన్నపిల్లల కేటగిరీలో ఒక తెలుగు సినిమాకి రావడం. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో సినిమాలు వచ్చేవి, ముఖ్యంగా బాలల కేటగిరీలో. సరే అవార్డు కోసం అని కాకుండా సరే పిల్లల కోసం అన్నట్టు చాలా సినిమాలు వచ్చేవి. అవి చాలా తగ్గుతూ వస్తూ వచ్చాయి. అండ్ అలాంటిది ఇప్పుడు తెలుగులో వచ్చిన ఒక సినిమాకి అవార్డు రావడం అంటే ఆబ్వియస్లీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశమే. అండ్ ఐ లవ్ దిస్ పర్సన్, డైరెక్టర్ నందకిషోర్ హేమని గారు. చాలా కామ్గా, కంపోజ్డ్గా ఒక పోస్చర్లో ఒక ఏమంటారు ఇప్పుడే యోగ నిద్ర నుంచి బయటకు వచ్చినట్టు ఉంటారు. అండ్ ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా అన్ని ఇంటర్వ్యూలో నేనే ఎక్కువ మాట్లాడుతుంటాను, ఇందులో కూడా నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. కానీ ఈసారి మొత్తం నేనే మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నందకిషోర్ గారు ఏమీ మాట్లాడరు, చాలా కామ్గా, కంపోజ్డ్గా 35 చిన్న కథ కాదు అంటే 35 మార్క్స్ కోసం అన్నట్టు సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇచ్చినట్టే చాలా సింగిల్ ఆన్సర్స్ ఇస్తారు ఆయన. సో ఈ ఇంటర్వ్యూలో ఆ సింగిల్ ఆన్సర్లోనే చాలా ఎక్కువ అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని గ్రహించడానికి ట్రై చేయండి. అండ్ లెట్స్ టాక్ టు నందకిషోర్ హేమని గారు. కంగ్రాచులేటింగ్ హిమ్ ఫర్ 72nd నేషనల్ అవార్డ్ ఫర్ 35 చిన్న కథ కాదు. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం అండి, బాగున్నారా? చాలా ఫార్మల్గా ఉంది సార్. పాస్ట్ 20 minutesలో ఏదైతే ఫ్లో ఉండిందో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు హిడెన్ కెమెరాలో ఏమైనా పెట్టేస్తే బాగుండేమని వచ్చింది. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? పర్లేదండి, ఆనందంగానే ఉన్నా. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆనందం కాదు కదా సార్, ఇంకొంచెం ఎక్కువే ఉండాలి. లైక్ యాక్చువల్లీ నాకు చాలా సైలెంట్గా ఉందండి లోపల, చాలా నిశ్శబ్దంగా ఉంది. సార్ డెబ్యూ ఇస్ సంథింగ్ ప్రతి ఒక్కరు చెరిష్ చేసుకుంటారు. ఆ డెబ్యూ కోసం కొందరికి తొందరగా అవుతుంది, 23లో అయిపోతుంది, కొందరికి 35 అవుతుంది. రాజ్ కుమార్ హీరో అలాగే 50 కూడా అవుతుంది కొందరికి. మీకు ఏజ్లో అయింది నాకు తెలియదు, యూఆర్ లుకింగ్ యంగ్. బట్ 2024 అంటే 34లో సినిమా అది రిలీజ్ అయింది. 35 కాదు 34లో అయింది. 34లో అయింది. సో అండ్ స్టార్ట్ అవ్వడం అంటే 32లో సార్. సో 35 చిన్న కథ కాదుకి నేషనల్ అవార్డు రావడం అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న కథకి అరే పిల్లల కథతో వెళ్తున్నాను, బయటికి వెళ్తే బాగుందండి కానీ కమర్షియల్గా ఏముంది అనే ఈ రోజుల్లో బట్ పిల్లల సినిమా తీయడం కష్టం నేను అనుకుంటాను యాజ్ అ ఫిల్మ్ మేకర్. అది ఎంతవరకు నిజం? ఏమండి అంటే ఇట్స్ వ్యక్తికి పర్స్పెక్టివ్ మారుతుంది. సినిమా తీయడం ఈజీయా కష్టమా అవన్నీ పక్కన పెడితే ఆ కథ చెప్పాల ఎమోషనల్ జర్నీ ఏదైతే ఉంటుందో దట్స్ అన్ ఎంజాయబుల్ ప్రాసెస్ విత్ లాట్స్ ఆఫ్ పెయిన్. ఏదైనా దేని కష్ట నష్టాలు దానికి ఉంటాయి. అది ఈజీ, ఇది కష్టం, ఇది ఈజీ, అది తప్పు. అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. అండ్ కమర్షియల్ ఫిల్మ్ అంటే నేను 35 కమర్షియల్ సినిమా అని నేను నమ్ముతున్నా. ఓకే, ఐ నెవర్ మేడ్ అన్ ఆర్ట్ హౌస్ ఫిల్మ్. నాకు ఆర్ట్ హౌస్ ఫిల్మ్ తీయడం కూడా రాదు నిజానికి. ఐ విల్ బి హానెస్ట్ విత్ యూ పీపుల్. ఎందుకు? సో 35 ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ ఇన్ డిఫరెంట్ ప్యాలెట్ అంతే. ఇప్పుడు 35లో ఏంటి కొత్తగా ఉంటుందంటే బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండొచ్చు, సీన్స్ కొత్తగా ఉండొచ్చు, కథ కొత్తగా ఉండొచ్చు. బట్ ఇట్స్ స్టిల్ ఒక దాన్ని ఏమంటారు, జీరో టు హీరో జర్నీ.
ఇట్స్ టిపికల్ కమర్షియల్ టెంప్లెట్ జీరో టు హర్ హీరో జర్నీ. సో యా మేబీ మీరు అన్నట్టు ఫైట్ లేకపోవచ్చు. దేర్ వాస్ ఫైట్ అండి, దేర్ వాస్ లైక్ ఇంటర్నల్ ఫైట్, ఇంటర్నల్ ఫైట్స్, వెర్బల్ బ్యాటిల్స్, బ్యాటిల్, సైకలాజికల్, మెంటల్ బ్యాటిల్, ఎమోషనల్ బ్యాటిల్ ఉండింది. ఎగ్జాక్ట్లీ. బట్ యా మేబీ ఫిస్ట్ ఫైట్స్ లేవేమో, మనుషులు గట్టి కొట్టేసుకోలేదేమో, బట్ రక్తాలు 100 సుమోలు ఎగరలేదు. అంతే అంతే. నేను యాక్చువల్లీ ఆర్డర్ మారిందంటే మీరు వచ్చి రాగానే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. బట్ మీరు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరే చెప్పారు, నాది కమర్షియల్ సినిమా అని మీరే అన్నారు కాబట్టి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ. అసలు కొంచెం ఆర్డర్ మారింది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు యూ ఫర్ మేకింగ్ అండ్ 35 చిన్న కథ కాదు అనే సినిమాని ఒకటి మాకు ఇచ్చినందుకు, అండ్ దానికి మీకు 72nd నేషనల్ అవార్డ్ పిల్లల సినిమా కేటగిరీలో మీకు వచ్చినందుకు. ఎందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే ముఖ్యంగా చిన్నపిల్లల సినిమాలు. నేను చిన్నప్పుడు ఐమ్ టెలింగ్ యూ అబౌట్ ది లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ షేప్ మీ. జోకర్, రాజేంద్ర ప్రసాద్ గారి జోకర్, సూపర్. కొబ్బరి బోండం, లైక్ విచ్ బిల్డ్ మై కాన్ఫిడెన్స్. అందులో తేజ, తరుణ్ గారిది, తరుణ్ గారిది లిటిల్ సోల్జర్స్, భైరవ ద్వీపం, ఆదిత్య 369. అంటే పిల్లల కోసం తీసారో తీయలేదో పక్కన పెట్టి ఇందులో కొన్ని నేను చెప్పిన వాటిలో కొన్ని ప్రిసైజ్ గా పిల్లల కోసమే ఉన్నాయి. సో అందుకేనేమో రీసెంట్లీ ఆదిత్య 369 రిలీజ్ అయినప్పుడు ఐ వెంట్ బ్యాక్ టు దట్ ఏజ్ అండ్ ఐ చెరిష్ మై సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్. అదే థియేటర్ లో చూడలేకపోయాను కదా అని చెప్పేసి. సో డౌన్ ది లైన్ నేను కూడా మ్యాథ్స్ లో చాలా ఫెయిలియర్ చాలా, అందుకే నాకు మీ సినిమా ఎక్కువ రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు ఎవరైతే ఆ ఏజ్ కిడ్ ఉన్నాడో మీ సినిమాలో, ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత అరే ఇది నా సినిమాని అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారు, డౌన్ ది లైన్ ఒక 10 years తర్వాత 12 years తర్వాత రిలీజ్ అయినప్పుడు దిల్ థ్యాంక్ యూ. డెఫినెట్లీ థ్యాంక్ యూ. స్వీట్. ఊహించుకుంటే బాగుంది. లేదండి, ఈ ఊహ నిజం కూడా అవుతుంది. ఎందుకంటే మీరు కూడా ఊహించుకుని ఉండరు, ఎందుకంటే 2024 లో ఈ సినిమా లైక్ ఇలా అవుతుంది అని చెప్పేసి. దాట్స్ వాట్ అందులో మ్యాజిక్ ఉంది కాబట్టి. అండ్ బిగ్ థ్యాంక్స్ టు నికేత్ బొమ్మి గారు. నేను మీకు ఒక ట్వీట్ కూడా పంపాను నేను. ఇట్ వాజ్ నెవర్ లైక్ అ సినిమా, ఎందుకంటే లైక్ ఇంత వైడ్ ఫ్రేమ్ ఉండదు, ఇంత పెద్దగా చూపించరు, పక్కనే ఉన్న కన్వర్సేషన్ చాలా దగ్గరగా. నేను అక్కడ ఉండే విన్నాను, వాళ్ళు టీవీ పెట్టుకుని తాగుతూ నేను పక్కన గ్లాస్ పట్టుకున్నంత దగ్గరగా కెమెరాని పెట్టారు. అర్జున్ రెడ్డిలో కూడా పెట్టారు, బట్ ఆ కథ నేపథ్యం వేరు, ఇందులో కూడా వేరు. ఆ ఇరుకు గదుల్లో పెట్టడం గొప్ప, ప్రాపర్ న్యాచురల్ లైటింగ్ లో. ఐ డోంట్ నో హూజ్ ఐడియా వాజ్ ఇట్ టు టేక్ నికేత్ బొమ్మి. అది మీ ఐడియా అయినా? యా నికేత్ ఐడియాగా కన్నా కూడా నికేత్ ఉంటే బాగుంటుందని పిచ్ చేసాం అంతే. నేను పిచ్ చేశాను అండ్ నికేత్ లవ్డ్ ఇట్. వాడు చేస్తా అన్నాడు, సరే చేశాడు. అంటే మీరు ఎంత కన్విక్షన్ తో చెప్పుంటే అరే దీనికి ఇలా చెయ్యాలి అని హి అండర్స్టూడ్. షార్ట్ డివిజన్ వైజ్ అయితే యా ముందు మేము అప్రోచ్ అయ్యే విధానం అయితే అదే. అంటే ఇది మీరు ఏదైతే చెప్పారో ఒకడు అలా ఒక కాఫీ కప్ పట్టుకుని అలా చూస్తుంటే అలా ఉంటది, అదే కెమెరా అవ్వాలి కానీ అంతకన్నా ఎక్కువ చేయకూడదు అన్నదే హోల్ థాట్ ప్రాసెస్. సో ఆ క్యూ ఫాలో అయ్యి ఇద్దరం అనుకున్నదే అనుకుని ఇంక ముందుకెళ్ళిపోవడం అంతే. నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి హిట్ డైరెక్టర్ ఒకప్పుడు వాళ్ళ డెబ్యూలు ఎలా చేశారు ఏంటి, వాళ్ళ ఫస్ట్ సినిమా దాని వెనకాల జరిగిన మేధోమదనం ఏమై ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ అవన్నీ వెళ్ళి చూస్తుంటాను అనమాట. అందులో ఆ ప్రోడక్ట్ ఎప్పుడు చూసినా సరే అందులో అరే ఎంత కసుంటే రాసుంటారా అనిపిస్తుంది. పూరి గారిని తీసుకున్నా, సుకుమార్ గారిని తీసుకున్నా, వి వినాయక్ గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే. అందుకే జగడం ఈజ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ మూవీ ఆఫ్ సుకుమార్ గారు. ఆయన కనిపిస్తారు లిటరల్, ఆయన ఫైర్ కనపడుతుంది ప్రతి డైలాగ్ లో, ప్రతి ఫ్రేమ్ లో. ఇంకా నోటి మీద ఉంది, భయాన్ని చూశాను, పెద్ద లాల్ చేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు అని చెప్పేసి. లైక్ ఎంత ఇది ఉంటే అది చెప్పాలనిపిస్తుంది. సో మీ డెబ్యూ 35 చిన్న కథ కాదు అనేది ఏదైతుందో దీని వెనకాల బ్యాక్ స్టోరీ, లైక్ వై 35 చిన్న కథ కాదు ఈజ్ యువర్ డెబ్యూ, ఎలా అయింది ఏంటి? ఎందుకంటే కమర్షియల్ గానే వస్తుంటారు చాలా మంది. సంగీతం గారి మాటలు చెప్పాలంటే ఆయన ఎవరో వై సైలెంట్ ఫిల్మ్ అని అడిగితే వై నాట్, అలాగే వై నాట్. వై 35 అంటే పెద్ద రీజన్ ఏం లేదండి, వై నాట్ అంతే. ఐ జస్ట్ ఫెల్ట్ ఆ కథ చెప్పాలని మనకు బలంగా అనిపించింది. ఆ కథ చెప్తే అది నలుగురికి తెలిస్తే బాగుంటుంది అని బలంగా అనిపించింది. రాసాక మన స్క్రిప్ట్ చదువుకున్నాక పట్టుకు తిరిగాం అంతే. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పట్టుకు తిరిగారు? అంటే 2018లో స్టార్ట్ అయింది సార్ జర్నీ. సో 2018 నుండి సెట్స్ మీదకి వెళ్ళడానికి ఒక 5 years పట్టింది. 5 years. అండ్ వాట్ కెప్ట్ యూ గోయింగ్ లైక్ ఇన్ దట్ 5 years? స్టోరీ. అరే ఏంటి కాన్ఫిడెన్స్ స్టోరీ. బట్ అంత 5 years అనేది 5 years అనేది చిన్న పీరియడ్ కాదు కదా సార్. ఓకే పట్టింది అలా. అందులో ఒక 2 months ఒక 2 years కోవిడ్ వల్ల కూడా పోయింది. అదో డిస్కౌంట్ 3 years వేసుకోండి.
సో హూ సెడ్ ఎస్ ఫైనల్లీ అంటే లైక్ ఎవరి అంటే ఈ 5 yearsలో ఒక దగ్గర అటెంప్ట్ ఓకే అవ్వకపోతే నెక్స్ట్ అటెంప్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొకరికి చెప్పినప్పుడు ఫైనల్లీ ఇట్ గాట్ రీచ్డ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. నో ఇట్ స్టార్టెడ్ విత్ రానా. స్టార్టెడ్ విత్ రానా. 2018లో నేను రానా గారికి చెప్పాను. 2018 ఆగస్ట్ ఆ టైంలో. దెన్ ఇట్ స్లోలీ టుక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులను దాటుకుని సంయుక్తంగా కొత్త ఇబ్బందులు వచ్చాయి. అవి దాటుకుని అంటే కట్టగట్టు వస్తాయి కదా, కోవిడ్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్. అలా వచ్చి కొన్ని దాటుకుని మళ్ళీ కొత్త ఇబ్బందులు. సో ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ జర్నీ అండి. నథింగ్ స్పెసిఫిక్ పిన్ పాయింట్ చేయడానికి ఏం లేదు కానీ బట్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ జర్నీ. సో అలా 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 మెల్లమెల్లగా ఇటుక పేర్చుకుంటే వీ వెంట్ టు షూట్ ఇన్ 2023. ఓకే, 2023. that got released in 2024. Damn. It had its own journey అని చెప్పేసి మీరు అన్నారు. అండ్ యూ నెవర్ ఫెల్ట్ అరే ఇది వర్కౌట్ అవుదేమో అనా, లేకపోతే అంటే మామూలుగా కొంచెం షేక్ అవుతాం కదా ఆ ఆలోచనప్పుడు వర్కౌట్ అవ్వదని. యూ హ్యాడ్ అ వెరీ ఇమెన్స్ బిలీఫ్ ఇన్ యువర్ స్టోరీ. వర్కౌట్ అవుతుందా అవదా అంటే అసలు భయం అయితే ఎప్పుడు లేదు. ఇదే ఆడుతుందా ఆడదా అన్న భయం కూడా లేదు. ఈ కథను నేను నాకున్న ఒక ఏకైక భయం ఏదైనా ఉంటే ఇది పేపర్ మీద ఉన్నది నేను స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయగలను. అదొక్కటే భయం తప్ప ఇది జనం అంటే ఇంకా అవుట్కమ్ కోసం ఎక్కువ ఆలోచించలేదు యాక్చువల్లీ. సరే 35 చిన్న కథ కాదుకి 100 మార్కులు కేంద్ర ప్రభుత్వం వేసింది కాబట్టి అవార్డు వచ్చింది. మీరు ఎన్ని మార్కులు వేసుకున్నారు అనుకున్నారు? 35 చూసుకున్నప్పుడు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు అరే డిడ్ ఐ ట్రాన్స్లేటెడ్ ప్రాపర్లీ ఆన్ స్క్రీన్? సంవేర్ అరౌండ్ 50-52. మిగతా 50 ఎక్కడ పోయిందంటారు? సంయుక్తంగా వచ్చిన ఇంకా మిగతా అంటే ట్రాన్స్లేషన్ లాసెస్ ఉంటాయండి పేపర్ మీద నుంచి అక్కడికి. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ కాంట్ బి సాటిస్ఫైడ్. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ దెన్ యూ కాంట్ మేక్ ఇట్ బెటర్. సో కొన్ని నా సైడ్ నుంచే చూసి సీన్ చూసుకున్నాక ఇది ఇంకా బాగా తీసి ఉండాల్సిందే కాదు కదా, అసలు ఫస్ట్ ఇంకా బాగా రాసి ఉండాల్సిందే, అసలు ఇలా కాకుండా వేరేలా కూడా ఆలోచించి ఉండాల్సిందే, ఎడిట్లో కొంచెం ముందుకి వెనక్కి ఇంకేమైనా చేస్తే ఇంట్రెస్ట్ ఇంకొంచెం క్యూరియాసిటీ హోల్డ్ అయ్యేదా, ఇలా 100 ఐడియాలు వస్తూ ఉంటాయి. అలా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుందని కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయలేం, అయిపోతుంది ఫస్ట్ కాపీ అయిపోతుంది. అలా చాలా ఉంటాయి. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసే పనులు అవి, నెక్స్ట్ దానికి అవి పనికొస్తాయి. సో అలా చూసుకుంటే 50-52. అండ్ ఆర్టిస్ట్కి లైక్ ఆ గ్యాప్ ఉన్నప్పుడే నెక్స్ట్ ఫిల్మ్కి అంతే కదండి, అంతే ఉంటుంది కదా సార్, లైక్ అంతే కదా, లేకపోతే ఎలా ఇది బాగా చేసామని భుజం తట్టుకుని పడుకుంటే ఇంకా అయిపోయింది అంతే. అందుకే అంటున్నాను దిస్ నథింగ్ కాల్డ్ దేర్ ఈస్ బెస్ట్ ఫిలిం ఫర్ దట్ పర్టికులర్ ఇయర్. అంతే for the next year like there is always a new story, always a new struggle అనేది ఎప్పుడు ఉంటుంది. బట్ యాక్చువల్లీ మీ నేపథ్యం ఏంటి సార్? లైక్ నేను విశాఖపట్నం అండి, మాది స్వస్థలం అయితే వైజాగ్, అక్కడే పుట్టింది పెరిగింది. తర్వాత సిఏ చదువుకున్నాను, తర్వాత సినిమా చేస్తాను. ఓ you're a CA? Yeah. Okay, properly practicing? అంటే నాట్ ప్రాపర్లీ ప్రాక్టీసింగ్. ఐ పాస్డ్ సిఏ ఇన్ 2011. 1.5 year జాబ్ చేశాను, తర్వాత ఐ వెంట్ టు ఫిల్మ్స్. నౌ ఐ నో ద రీజన్ బిహైండ్ యువర్ కామ్నెస్ అండి. ఎన్నో జ్యూసెస్ ఉంటారు, వన్స్ యూర్ సిఏ అయిపోయింది ఇంకా అన్నీ అర్థమైపోతాయి కాబట్టి. అదేం లేదు, ఇట్స్ మోర్ ఆఫ్ మీ నేచర్ ఏమో. నో, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ సిఏస్ అండ్ దే ఆర్ ఆల్సో కామ్ లైక్ యూ. ఓకే, కంపోజ్డ్ కామ్ గా. ఓకే, రమణ మహర్షిలా కూర్చొని నేను వింటారు. ఇందాక మీరే అన్నారు ఓకే ఇక్కడ నా పని చాలా తక్కువ అవుతుంది, మీద ఎక్కువ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మీ పొజిషన్ కూడా ఓకే జూమ్ చేయండి ఇలాగా అంటే రమణ మహర్షి అని చెప్పేసి అన్నందుకని కాదు, ఓకే కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఓకే కదా, ఇలా పర్లేదు కదా సార్. మీరు అక్కడ శీర్షాస్త్రం వేస్తారన్నా మాకేం ప్రాబ్లం లేదు సార్. యూర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయితే ఏదైనా ఈ సంవత్సరం నేను వచ్చే సంవత్సరం మరొకరు సార్ ఈ సంవత్సరానికి మేము సెలబ్రేట్ చేసుకుంటాం సార్, ఎందుకంటే దాని వెనకాల నువ్వు స్ట్రగుల్ అంటే నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని చెప్పడం సార్ మీకు తెలుసు. మిమ్మల్ని చిన్నప్పుడు ఫ్యాసినేట్ చేసిన సినిమాలు ఏంటి యాజ్ అ కిడ్? అంటే మనకు టీవీలో చూసే సినిమాలు చాలా నచ్చుతాయండి, టీవీలో చూసినవన్నీ. ఇండస్ట్రీకి లేకపోతే నేను వచ్చి సినిమా చేయాలనిపించిన సినిమా అంటే సినిమా చేస్తే భలే ఉంటుంది అనిపించింది ఒక్కడు చూసినప్పుడు. ఒక్కడు గుణశేఖర్ గారు ఒక్కడు. సార్ మీరు అప్పుడు ఏజ్లో 13.
అప్పుడు 13 ఒక్కడి టైం మీరు 13 2003 ఓకే. ఒక్కడు చూసి మీకు అనిపించింది. ఒక్కడు చూసినప్పుడు టీఎంఐ ఇదేం సినిమా అనిపించింది. నీలిమ గును గారు ఈస్ ఐ నో హర్ వెరీ క్లోజ్లీ. నేను ఈ క్లిప్ కట్ చేసి మరి పంపిస్తాను. చంద్రశేఖర్ గారు హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ మీ విత్ హిస్ ఫిల్మ్. ఓన్లీ దాట్ వన్ ఫిల్మ్ అండ్ అదర్ ఫిల్మ్స్ అదర్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో గ్రేట్, బట్ అది అలా గుర్తుండిపోతుంది కదా. సో ఒక్కడి సినిమా చూసి బయటకు వచ్చాక మనం సినిమా చేయాలి రబ్బాయి అనిపించింది. లెట్స్ టాక్ 5 minutes అబౌట్ ఒక్కడు అండి. బికాస్ లైక్ ఇట్ ఫ్యాసినేటెడ్ యూ, ఇట్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ ఆన్ హ్యావ్ టు నరేట్ స్టోరీ ఆన్ స్క్రీన్ అని చెప్పేసి. రీసెంట్ గా రిలీజ్ అయినప్పుడు ఐ వాస్ హోల్డింగ్ దిస్ ప్లకార్డ్, జస్టిస్ ఫర్ ఓబుల్ రెడ్డి. జస్టిస్ ఫర్ ఓబుల్ రెడ్డి. సో బికాస్ లైక్ ఐ వాస్ అబౌట్ టు ఇంటర్వ్యూ భూమిక గారు ఫర్ యుఫోరియా అనమాట. సో ఐ హ్యాడ్ నౌ ఐ గాట్ దిస్ ఛాన్స్. సో అరే లెట్ మీ సైన్ అ పిటిషన్ ఫ్రమ్ హర్ దట్ ఓకే ఫైనల్లీ ఓకే జస్టిస్ ఫర్ ఓబుల్ రెడ్డి అది సర్వ్ అవ్వాలని చెప్పేసి. సో ప్లీజ్ టెల్ మీ లైక్ వాట్ ఒక్కడు డిడ్ టు యూ. అంటే అప్పటిదాకా సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదండి, అలా రెగ్యులర్గా సినిమాలు చూస్తూనే ఉంటాం. దాని ముందు సమరసింహారెడ్డి వచ్చి ఉండొచ్చు, ఖుషి వచ్చి ఉండొచ్చు, ఇలా చాలా సినిమాలు చూస్తూనే ఉన్నాం. అంటే చిన్నపిల్ల ఉన్నాయి. కానీ ఒక్కడు నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది నాకు సినిమా చూసినప్పుడు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ షార్ట్ అని అన్నది అప్పుడు తెలీదు, ఇప్పుడు చెప్తున్నా. రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ హీరో యొక్క మహేష్ గారు యొక్క చాలా 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 సింపుల్ ఎంట్రీ నుంచి ఆ మర్మకలాగా అవ్వచ్చు, లేకపోతే యాజ్ అ కిడ్ కూడా చాలా ఫ్యాసినేట్ చేస్తాయి అవన్నీ. అండ్ అదేంటది ఆడు లారీలు మనుషులు వచ్చేస్తే భూమిక గారి మెడక మీద కత్తి పెట్టి తప్పించుకుంటారు చూడండి, ఆ ఐడియాస్ అవ్వచ్చు. ఆ కుక్క ఒక కుక్క ఉంటది మన తెలంగాణ శకుంతల గారి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయము అది తెలంగాణ శకుంతల గారి. అంటే ఆ ఐడియా బంతి తీసుకురావడం. సో ఎవ్రీ ఐడియా ఎవ్రీ సీన్ చాలా ఫ్యాసినేట్ చేసాయి. ఆడు బురదలో పడిపోయి నేను భూమిక ని పెళ్లి చేసుకుంటే తప్ప స్నానం చేయను, వాడిని కొడితే తప్ప స్నానం చేయను చెప్తూ ఉంటాడు ఆయన ప్రకాష్ రాజ్. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్. నాకు తెలిసి ఇంటర్వెల్ అనుకుంటుంది ఆడలా ఓబుల్ రెడ్డి అలా కూర్చొని పోయినప్పుడు ఇంటర్వెల్ పడుతుంది. యూజువల్లీ హీరోల మీద వేస్తారు, ఇట్ హ్యాస్ ఎ విలన్ ఇన్ ద సెంటర్ ఇన్ ఇంటర్వెల్. సో అలా ఒక్కడిలో సూపర్ మూమెంట్ ఉంటాయండి. అంటే సూపర్ సినిమా అది, నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. ఐ గెట్ ఫ్యాసినేటెడ్ ఎప్పుడు చూసినా కూడా. ఇప్పటికీ అంటే సూపర్ స్క్రిప్ట్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. రిలీజ్ కి వెళ్ళారా మళ్ళీ? ఎక్కడ ఏ థియేటర్ లో ఉన్నారు? ప్రసాద్స్ లో చూసాను. ఓకే. ఇంకా మీరు మాస్ థియేటర్ లో చూస్తే వేరేలా ఉండదేమో. ఇంకా లైక్ ప్రాపర్ సంధ్య గానీ, దేవి గానీ, సుదర్శన్ గానీ అసలు విల్ గో అండి, ఎందుకంటే ఇట్ గెట్స్ రీ-రిలీజ్డ్ అగైన్ అండ్ అగైన్. అదొక ట్రెండ్ స్టార్ట్ చేశారు కదా. చేశారు. వాట్ యు థింక్ అబౌట్ దిస్ ట్రెండ్ అండి, ఈ రీ-రిలీజ్ ట్రెండ్ అనేది? గుడ్, ఓన్లీ వీ కెన్ సెలబ్రేట్ గుడ్ సినిమా వన్స్ అగైన్. వాట్ అబౌట్ బ్యాడ్ సినిమా? రీ-రిలీజ్ అయితే గుడ్ సినిమాలే అవుతున్నాయి కదా. లేదు సార్, ప్రతి ఒక్కటి చేస్తారు ట్రెండ్ లో భాగంగా. అరే అప్పుడు కాలేదు, ఇప్పుడు అయింది, కొంచెం నాకు మంచిదే లేని పోను. ఒక ₹4 ఎక్కువ వస్తాయి మళ్ళీ. ప్రొడ్యూసర్కి వెళ్ళాలనుకుంటాను కదా సార్. సెకండ్ టైం వచ్చిన డబ్బులే కదా. సిఏ బయటకు వస్తున్నారు ఇప్పుడు. సో యూ హ్యాడ్ దిస్ థాట్ ఇన్ యువర్ మైండ్, అరే ఇది కదా, దిస్ ఇస్ సినిమా అని చెప్పేసి రాబర్ట్ డినీరో ఉంటుందో అంటే అలా అనిపించింది. ఓకే. బయటకు వచ్చి అది రాబర్ట్ డినీరో కాదనుకుంటా, టెంప్లెట్ ఉంటుంది కదా సార్, అది రాబర్ట్ సినిమా చెప్పేసి రెగ్యులర్ టెంప్లెట్ ఒకటి వాడుతూ ఉంటాము. అది రాబర్ట్ డినీరో కాదనుకుంటా, మార్టిన్ స్కార్సెసే. సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను నేను. పర్లేదు, సారీ. సో యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్, అరే ఎప్పటికన్నా మహేష్ బాబుతో చేయాలి ఒకటి అని? ఒక్కడు లాంటి సినిమా చేయాలని అనిపించదు, మహేష్ బాబుతో చేయాలని అలా అనిపించలేదు 13 ఏళ్ళప్పుడు. ఒక్కడు అంటారా అబ్బాయి ఏం సినిమా రా బాబు, అసలు ఏం చేశారు ఈయన అసలు అని వెనక్కి వెళ్ళి ఫ్యాసినేట్ అయ్యాం. అంటే అక్కడి నుంచి సినిమా అనే ఒక మాధ్యమం ఇట్ గ్రోడ్ ఆన్ మీ, నా మీద ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. 13 ఎర్లీ ఏజ్, కరెక్ట్ ఏజ్ 13, లైక్ టీనేజ్, ప్రాపర్ టీనేజ్ లో ఒక్కడు అసలు కొండారెడ్డి సెంటర్ లో ఊళ్ళని కొట్టాడు. ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం అయ్యి ఉండడు. అంటే ర్యాండమ్ పర్సన్ గుంపులోంచి ఒకడు ఎలివేషన్ ఇవ్వడం అనేది ఉంటుంది చూడండి, సైకాలజీ బిహైండ్ దట్. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపడతాడు. ఎగ్జాక్ట్లీ. అసలు నాకు తెలిసి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం అనుకుంటాను. ఆఫ్టర్ దట్ ఒకటి తర్వాత ఉంటాయి కదా మనకి మైల్ స్టోన్ ఫిల్మ్స్, అది హ్యూజ్ ఇంపాక్ట్ అండి. తర్వాత చాలా ఉన్నాయి ఇంకా. సో మామూలుగా అంత ఇంపాక్ట్ చేసిన తర్వాత
చదువు వైపు అడుగులు చాలా తక్కువ పడుతూ ఉంటాయి, అటువైపే వెళ్ళాలి, అటే పర్సూ చేయాలని అని ఉంటుంది. సో హౌ కమ్ యూ బికెమ్ సిఏ విచ్ టేక్ లాట్స్ ఆఫ్ దీని దారి చాలా ఫోకస్ తీసుకుంటుంది కదా, ఇట్ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ అంటే ఫోకస్. సినిమా కూడా అంతే ఫోకస్ తీసుకుంటుందండి. ఫోకస్ ఉన్న మనిషి ఏమైనా చేయగలడు. అందులో ఒకటి సీఏ చేసి ఇప్పుడు సినిమా చేస్తాం అంతే. ఓకే, అంటే అంతేం లేదండి, అంటే ఫ్యాసినేషన్ ఉంటుంది. దట్ సినిమా మీద ఫ్యాసినేషన్ ఉండొచ్చు, కానీ దట్ డజంట్ మీన్ ఇప్పుడు నేను చదువు సంధ్య మానేసి ఇక్కడికి రాకూడదని ఏం లేదు. వచ్చే వెసులుబాటు కానీ వచ్చే ధైర్యం కానీ కూడా లేవు నాకు. ఇది కరెక్ట్. ఎందుకు సార్ ఇంట్లో అలో చేయలేదా లేకపోతే? అలో చేయలేదని కాదండి, అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక 17 ఏళ్ళకో ఎప్పుడో దాన్ని ఏమంటారు ఇంటర్మీడియట్ అయిపోయాక నేను సినిమాల్లోకి వెళ్తానంటే ఏ మధ్యతరగతి కుటుంబంలోనూ వచ్చే రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుందండి. 3 క్లోజులు పడతాయి ఇలా ఇలా చాలా వైల్డ్గా ఉంటుంది. అంటే అర్థం చేసుకోవాలి, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దిస్ నాట్ ఇక్కడ ఏమి దాన్ని ఏమంటారు ప్లాటర్ మీద ఏమి ఉండదు. అండ్ ఎవ్రీ ఫ్రైడే పొజిషన్ మారిపోతూ ఉంటుంది, లేకపోతే ఎవ్రీ ఫ్రైడే విల్ డిసైడ్ యువర్ ఫేట్. రిస్క్ ఉంటుంది. అమ్మా నాన్న పొజిషన్లో ఉండి ఆలోచిస్తే దే ఆర్ రైట్. అండ్ 17 ఏళ్ళప్పుడు సినిమాల్లోకి వెళ్తామంటే వీడికి అసలు ఎందుకు పనికి రాకుండా పోవడానికి అక్కడికి వెళ్తున్నాడు అన్నవే ఎక్కువ ఉంటాయి. అండ్ అమ్మ నాన్న మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ విషయం ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా చదువు మానేసి పరిగెత్తేసి ఏదో సాధించాలి అన్నంత అన్నంత ధైర్యం కూడా నాకు లేదు. ముందు చదివేసుకుందాం, తర్వాత చూద్దాం. ఇట్ వాజ్ మై ప్లాన్ అంతే. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్ అండ్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ యూ బికాస్ లైక్ మిమ్మల్ని ఆపేవారు లేరు. ఎందుకంటే మే సీఏ హూరే అని చెప్పేసి మీ డిగ్రీ మీరు చూపిస్తారు అండ్ యూ కెన్ రిస్క్ విత్ యువర్ లైఫ్ ఎనీథింగ్ నౌ. అండ్ ఆపేవారు లేరు, కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. బేసిక్గా ఆపేవాళ్ళు లేరు. ఇవన్నీ కన్నా ముందు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనం చేయగలమని. అండ్ సిఏ అనే ఒక కోర్స్ ఏదైతే ఉందో నాకు చాలా నేర్పించింది కూడా. ఏదైతే నేర్పించిందో నాకు సినిమాలో చాలా పనికొచ్చాయి. ఇట్ టాట్ మీ పేషెన్స్. హౌ సార్? ఇట్ టాట్ మీ పేషెన్స్, ఇట్ టాట్ మీ పర్సీవరెన్స్, ఇట్ టాట్ మీ దాన్ని ఏమంటారు డెడికేషన్. అప్పటిదాకా అంతగా దాన్ని ఏమంటారు అంత కమిటెడ్గా నేను సిఏ చదివేంత వరకు అంత గుడ్ స్టూడెంట్ని కూడా ఏం కాదు, ఏదో యావరేజ్ స్టూడెంట్ పాస్ అవుతాను అంతే. 35 చిన్న కథ కాదు, అది మరి అంత కాదు. 60s 70s అలా 80s అప్పుడప్పుడు అలా, అంటే అలా నడిచిపోతుంది బండి. మన ఎవరు గుర్తించరు, ఎవరు గుర్తుపెట్టుకోరు. అక్కడ మంచిలో ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. సో సిఏ దాన్ని ఏమంటారు నా నుండి ఎక్కువ డిమాండ్ చేసింది. ఒక డిసిప్లైన్డ్గా చదువుకోవాలనో, ఫోకస్డ్గా ఉండాలనో, జాగ్రత్తగా వినాలనో, అవన్నీ ఆ కోర్స్ నుంచి వచ్చిన గుణాలే. అవి నాకు సినిమాకి చాలా బాగా పనిచేసాయి. ఒకసారి సిఏ అయితే ఏమైనా చేయొచ్చు. నైస్. అలా అని కాదు, ఓపిక అవ్వచ్చు, పర్సీవరెన్స్, ఇవి రెండు నాకు సినిమా నుండి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. కానీ సిఏలో మొదలైందని చెప్పచ్చు. వెల్కమ్ బ్యాక్ టు 35 చిన్న కథ కాదు అండి. మీరే చెప్పారు అంత అంటే లైక్ హౌ 35-70 అంటే సారీ 70-60-70 అంటే మంచి స్కోరే. బట్ మీరు సినిమాలో చూపించినట్టు నాలంటాడు నాకు లిటరల్లీ గుండు సునాలే సార్, లిటరల్లీ గుండు సునాలే. నాకు ఇంకెక్కువ రిలేట్ అయింది. ఆ సైకాలజీ ఎలా మీకు తెలిసింది? లైక్ యూనో అంత హృదయంగా అందులో ఇన్వాల్వ్ చేయగలిగేంత? బికాజ్ ఐఎమ్ కిడ్ ఎట్ హార్ట్ అంతే. ఓకే, బట్ యూర్ మోర్ దెన్ యావరేజ్ స్టూడెంట్ కదండి కొంచెం. దట్స్ ఓకే, బట్ ఎవ్రీ కిడ్ ఈజ్ ఎ కిడ్ కదా. అదే ఉంది. నేను మహా అయితే మేబీ అక్కడ మార్కులు 60 వస్తే నేను ఫెయిల్ అయ్యే వేరేవే ఉంటాయి. ఓకే, సో నాకు కూడా అన్నిట్లో బాగా వచ్చేవి సార్. తెలుగు లాంగ్వేజెస్ అన్ని బాగా వచ్చేవి. మ్యాథ్స్ మాత్రం అబ్సల్యూట్ జీరో. లైక్ ఫ్రీజ్ అయిపోయేవాడిని. నేను మీ సినిమా 2 సార్లు చూసాను థియేటర్లో. మామూలుగా కమర్షియల్ సినిమాకి వెళ్తారు, అరే బాగుందిరా, ఐటమ్ సాంగ్ ఉందనో, ఫైట్స్ బాగున్నాయో, మహేష్ బాబు ఉన్నాడో, భూమిక ఉందనో వెళ్ళడం కాదు. నేను మీ సినిమా 2 సార్లు చూసాను. రిలీజ్ కూడా సంథింగ్, నేను దానికి కూడా వెళ్ళాను నేను. సో స్వీట్ ఆఫ్ థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ కోర్స్ ఆల్సో ఫర్ నివేదా థామస్, ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. సో బట్ యా, యాజ్ యూ సెడ్ ఐఎమ్ అ కిడ్ ఎట్ హార్ట్. అరే ఇది నాకు కూడా రిలేట్ అవుతుంది కదా అని చెప్పేసి. అంటే
పక్కనే రెండు వేరే వేరే సినిమాలు ఆడుతుంటే నాకు ఇది నాకు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కన్నా సరే ఇది నన్ను ఎమోషనల్ గా టచ్ చేసేది ఎక్కువగా ఉంది. సో నేను పిండించుకుంటాను దీంతోనే ఎమోషనల్ గా నేను ఇటే వెళ్తాను. ఐ వాంట్ దట్ పిండిఫైయింగ్ థింగ్ అని చెప్పేసి అటే వెళ్ళాను నేను. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఫిక్షన్. దట్స్ వై ఐ వాస్ లైక్ చంద్రముఖిలా బిహేవ్ చేసి మరి నేను వెతికి ఎప్పుడో 2024 లో రిలీజ్ అయిన ఈ సినిమా తాలూకు ట్వీట్ స్క్రీన్ షాట్ తీసి ఐ హావ్ టు టెల్ దిస్ గై దట్ ఓకే హౌ మచ్ ఐ లవ్డ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి మీరు సింపుల్ గా థ్యాంక్ యూ అని పెట్టారు. సో చూసి ఇదేంటి చిన్న రియాక్షన్ ఇచ్చారు. ఓకే నేను 10 నిమిషాలు సెర్చ్ చేసినందుకన్నా సరే ఓ యూ లవ్ మై ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అని పెద్ద మెసేజ్ పెడతారు అనుకున్నారు. బట్ యువర్ లైక్ థ్యాంక్ యూ అండ్ మేబీ నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంలో మీకు చాలా మెసేజెస్ కూడా వచ్చి ఉంటాయి. అలాగా దట్స్ మై స్టాండర్డ్ రియాక్షన్. ఓకే సో అంటే దీస్ ఆర్ ఆల్ మై లెర్నింగ్ కర్వ్స్. నాకు తెలియదు అనమాట. దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ఐ రియాక్ట్. మేబీ మోర్ రిలేటెడ్ గా రియాక్ట్ అవ్వాలి. మీరు ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఆ టెంప్లెట్ నేను ఆ టెంప్లెట్ కి అలవాటు పడ్డాను కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేశాను. అది లేకుండా ఇది కూడా ఒక రియాక్షన్ అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను కదా. సో ఐ వాంట్ అథెంటిక్ అండ్ జెన్యూన్ రియాక్షన్స్ లైక్ దట్. ప్లీజ్ బీ యువర్ సెల్ఫ్, ప్లీజ్ బీ దట్ కిడ్ అట్ హార్ట్. సో తెలియలేదు నాకు అంతే. సో రిలీజ్ అయిన రోజు వాట్ వాజ్ యర్ ఫీలింగ్? ఫ్యామిలీ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? లైక్ ఫైనల్లీ స్క్రిప్ట్ నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ నందకిషోర్ ఏమని పడ్డప్పుడు అవార్డు వచ్చినప్పుడు ఏంటి? మై ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ వెరీ లెస్ వర్డ్స్ అండి. మా అమ్మ మా నాన్న అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వాళ్ళు ప్రీమియర్ చూసారు, బాగుంది అన్నారు అంతే. సార్ మీ ఇంట్లో అందరూ స్టాండర్డ్ రియాక్షన్స్ ఉంటాయి సార్? అలా అదే అందరూ అడుగుతారండి. నేను యాక్చువల్లీ అంత ఇంట్రోవర్ట్ ఏం కాదు, నేను ఎక్స్ట్రోవర్టే. ఓకే అంటే అంబివర్ట్ ఏమో సిచ్యువేషన్ బట్టి మారిపోతాం. బట్ స్టిల్ మా ఇంట్లో అయితే అమ్మ నాన్న అవార్డు వచ్చినప్పుడు కూడా సంతోషం అన్నారు. దిస్ ఈస్ దర్ రియాక్షన్. సిబ్లింగ్స్ ఉన్నారు సార్ మీకు? ఒక చెల్లి. వాట్ వాజ్ ద రియాక్షన్? చెల్లి చాలా హ్యాపీ ఫీల్ అయింది కాల్లోనే. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మరి బావగారితో వాళ్ళతో చెప్పుంటది. యూ ఎక్స్పెక్టెడ్ అవార్డ్ అండి దీనికి? వచ్చిన తర్వాత చేసామండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ ఉంటుంది మన సినిమాకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి. హోప్ చేసాం. వెర్ దర్ ఎనీ అదర్ ఫిల్మ్స్ ఇన్ ది లిస్ట్ ఆర్ ఇస్ లైక్ పోటీ పడ్డానికి అన్నట్టుగా ఉండి నేషనల్ కాబట్టి? నేషనల్ కాబట్టి there are 400 ఫిల్మ్స్ అట. ఓ మీ కేటగిరీలో? అంటే ఇప్పుడు నేషనల్ అవార్డుకి 2 కేటగిరీస్ ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి ఫీచర్, ఇంకోటి నాన్ ఫీచర్. ఓకే. సో మనం ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మనం సబ్మిట్ చేస్తాం. నాన్ ఫీచర్ ఇన్ ది సెన్స్ లైక్ డాక్యుమెంటరీస్ అవ్వచ్చు, యానిమే అవ్వచ్చు. ఓకే ఓకే. సో విచ్ ఆర్ నాట్ థియేట్రికల్ ఆర్ వాటిని నాన్ ఫీచర్ అంటారు. సో ఫీచర్ కి మనం సబ్మిట్ చేయాలంతే. ఏ కేటగిరీ అన్నది జ్యూరీ డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు కల్కి అనే సినిమాకి నాగశ్విన్ గారు వాళ్ళు ఏ అప్లికేషన్ పెట్టారో నేను 35కి అదే అప్లికేషన్ పెడతా, సేమ్ అప్లికేషన్. ఓకే. జ్యూరీ ఓన్లీ విల్ డిసైడ్ ఇది హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఇది చిల్డ్రన్స్ ఫిల్మ్, ఇది పిండుద్దా అది పెట్టదా ఒక్కొక్కలా. సో దట్స్ వాళ్ళ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే. అంతే, వాళ్ళ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి అండ్ ఇట్స్ జ్యూరీస్ డిసిషన్. సేమ్ అప్లికేషన్. చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరీ అని స్పెషల్ అప్లికేషన్ ఉండదు, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని స్పెషల్ అప్లికేషన్ ఉండదు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు అంత స్టాండర్డ్ రియాక్షన్స్ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ టీనేజ్ నుంచి కొంచెం వెనక్కి వెళ్దాం సార్. టీనేజ్ వరకు వచ్చేసరికి మీకు ఒక్కడి సినిమా ఏంటి దాన్ని అర్థం చేసుకోవడం, దాని ఇంపాక్ట్ తీసుకోవడం వరకు మీకు ఉంది. మీరు లిటరల్లీ మీ 8th క్లాస్ వరకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ పర్సన్ హూ పోర్ట్రేడ్ అ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ మదర్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ హస్బెండ్ అండ్ వాళ్ళ లవ్ లైక్ లేయర్గా వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది, ఇక్కడ ఈ లవ్ స్టోరీ ఉంటుంది. చెప్పాలంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ అడిగితే. సో ఆ పర్సన్ హూ పోర్ట్రేట్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఆ సన్నటి గీతను ఎంత బాగా పోర్ట్రేట్ చేసిన ఈయన చిన్నప్పుడు జీవితం, బాల్యం, ముఖ్యంగా మీ మదర్తో మీద ఎలా ఉండేది తెలుసుకోవాలనుకుంటున్నాను. నా మదర్తో నాకు చాలా కార్డియల్ రిలేషన్షిప్. అంటే అమ్మ ఎంప్లాయీ యాక్చువల్లీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. అమ్మ రైల్వేస్లో పనిచేసేది. సో అమ్మ ఆఫీస్ నుంచి ఆఫీస్కి వెళ్ళి రావడం, షీఈస్ బిజీ విత్ హర్ ఓన్ వర్క్. కానీ మాతో బాగానే టైం స్పెండ్ చేసేవారు ఇద్దరితో, నాతోని మా చెల్లితోని. అండ్ నేను బాగా బాల్యం అంటే ఇంకా చిన్నగా అయితే నేను మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారన్నమాట, సిస్టర్స్, మా పిన్నులు, నేను వాళ్ళని కూడా అమ్మ అని అంట. సో నేను 4 మధ్య పెరిగాను అనమాట. నన్ను ఎక్కువ 4 పెంచారని చెప్పొచ్చు. ఓకే. సో అంత ఎక్కువ ప్రేమ ఓవర్ డోస్ అయిపోయి ఇలా అయిపోయాను. స్వీట్ గా, కంపోజ్డ్ గా, కామ్ గా, అవన్నీ దే ఆర్ యువర్ షాక్ అబ్జర్వర్స్. ఎప్పుడు ఏం జరిగినా ఏమైనా కావాలన్నా సరే యూ రీచ్ దెమ్.
ఓకే వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్ టీచర్, హౌ వాజ్ యువర్ మ్యాథ్స్ టీచర్ బ్యాక్ దెన్ ఇన్ స్కూల్? షీ సో స్వీట్ అండ్ ఓ దట్ వాస్ షీ. ఓకే. నో షీ సో స్వీట్. మా అంటే నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, ఒక 2-3 టీచర్స్ ఉన్నారు. మా ప్రశాంతి మేడం అవ్వచ్చు, అరుణ మేడం అవ్వచ్చు, వెరీ స్వీట్. డిడ్ యూ షో యువర్ ఫిల్మ్ టు దెమ్ సార్? డిడ్ దే మస్ట్ హావ్ సీన్. మా గాయత్రి మేడం అవ్వచ్చు, చూస్తారు. దే మస్ట్ హావ్ సీన్. గాయత్రి మేడం అయితే మొన్న మెసేజ్, ఈ సినిమా అయ్యాక మెసేజ్ పెట్టారు. బట్ అంతమంది స్టాఫ్ లో ఎవరికైనా రిలేట్ అయ్యారా, ఇది నాగా ఈ మ్యాథ్స్ టీచర్ క్యారెక్టర్ నాదే కదరా అని చెప్పి అలా. బట్ దేర్ వాజ్ మై మ్యాథ్స్ టీచర్ హూ వాస్ లైక్ దాట్ అండి. ఐ వాస్ లైక్ షిట్ స్కార్డ్. అసలు నేను 7th లోనే స్కూల్ బంక్ కొట్టాను. నాట్ ఫర్ నేను అంటే బంక్ ఎందుకు కొడతారు, బయట తిరగడానికి లేకపోతే ఎంజాయ్ చేయడానికి అని కాదు. లిటరల్లీ నేను మ్యాథ్స్ టీచర్కి భయపడి నేను బంక్ కొట్టాను. ఒక మీరు మీమ్స్ ఫాలో అవుతుంటారా? తక్కువ చెప్పండి. ఒక మీమ్ ఉంటుంది అనమాట, వాడు స్కూల్కి వెళ్ళాలంటే 4 మోసుకెళ్తారు కాళ్ళు చేతులు పట్టుకొని వాడి స్కూల్కి. చూడలేదు. సో ఇట్ హ్యాపెండ్ విత్ మీ బికాస్ లైక్ ఐ వాస్ రెసిస్టింగ్. లేదు, ఐ వాస్ రిఫ్యూజింగ్ టు గో టు స్కూల్ బికాస్ ఆఫ్ మ్యాథ్స్. స్కూల్ మారిన అదే పరిస్థితి. ఐ స్టిల్ ముఖ్యంగా మీరు 35 చిన్న కథ కాదని ఎందుకు టైటిల్ పెడితే నాకు అది రిలేట్ అవ్వడానికి చెప్తాను. నేనున్న టైంలో మ్యాథ్స్ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 10th క్లాస్లో. ఫస్ట్ పేపర్ 0, సెకండ్ పేపర్ ఇస్ ద ఓన్లీ పేపర్ వేర్ ఐ స్కోర్ 37. అది కనుక లేకపోతే నాకు ఇంటర్మీడియట్ ఉండదు కదా, డిగ్రీ ఉండదు కదా, ఏముండదు కదా. ఎందుకంటే 10th లేకపోతే ఫర్దర్ జర్నీ ఉండదు కాదు కదా. ఐ స్టిల్ హ్యావ్ నో ఐడియా ఎలా స్కోర్ చేశాను, ఏం చేశాను. 37 వాజ్ మై స్కోర్, విచ్ ఇస్ లైక్ మేబీ ఎవరో పుణ్యాత్ముడు ఎవరైనా సరే ఇన్ని పాస్ చేద్దాం మిగతా అన్నట్టుగా చేసి ఉండొచ్చు. బికాస్ ఫస్ట్ పేపర్ ఎవరైనా సరే జనరల్లీ ఫస్ట్ పేపర్ 25, సెకండ్ పేపర్ 25 చేస్తే ఆ పాస్ అనుకుంటారు. బట్ సెకండ్ పేపర్లోనే 37 నాకు, విచ్ ఇస్ అ మిరాకల్. నాకు అసలు పిచ్చి రిలేట్ అయిపోయింది మీ సినిమా. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మీట్ యూ, బట్ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అంటే నౌ దిస్ ఇస్ ది టైమ్. విల్ టాక్ అబౌట్ ది కాస్ట్ అండి, బికాస్ లైక్ ఐ పోర్టెడ్ హర్ సో బ్యూటిఫుల్ ఇన్ మై మైండ్. అరే ఇంత బాగా చేస్తారేమో అని చెప్పేసి. అలాంటిది సరస్వతి గారు రోల్లో చూసినప్పుడు నాకు అది పెద్ద సర్ప్రైజ్. నేను 3 సార్లు వెళ్ళి చూడడానికి కారణం కూడా అదే, అరే సరస్వతి గారు రోల్లో చూడడానికి. సో ఇట్ వాజ్ యువర్ ఐడియా, ముందు నుంచి అనుకున్నారా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి? అంటే వన్స్ ద స్క్రిప్ట్ ఈస్ డన్ I felt she will fit the part. అండ్ ఓవరాల్ గా 35 చిన్న కథ కాదు ఈజ్ స్క్రిప్ట్ నుంచి ఎమోషన్, అంటే సినిమా మొత్తం అయిన తర్వాత ఒక ఎమోషన్ బయటకు వస్తాం. సో లైక్ మీరు రాసుకున్నప్పుడు టైటిల్ లేకపోతే మొత్తం ఓవరాల్ గా అయిన తర్వాత దీనికి ఒక యాప్ టైటిల్? లేదు, దట్స్ ద సేమ్ టైటిల్. ఫస్ట్ నుంచి అదే టైటిల్, స్క్రిప్ట్ పెట్టింది ఆ టైటిల్. అండ్ ఈ 3 సార్లు నేను థియేటర్లో చూసిన 3 సార్లు బయటకు వచ్చిన తర్వాత బాలీవుడ్కి తారేజమన్ పేరు ఉంటే మాకు 35 చిన్న కథ కథ ఉందిరా, అక్కడ అమీర్ గారు ఉంటే ఇక్కడ మాకు నివేద థామస్ ఉన్నారా అని చెప్పేసి అనుకున్నాను నేను. అంతే కదా. సో అండ్ దట్ పర్టికులర్ సాంగ్ అండి, నీలిమేఘముల్లో, నాకు దాని స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఆ సందర్భంలో ఇంకేదైనా పాట పెట్టచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఒక క్లాసికల్ సాంగ్, అలాంటి సాంగ్ అక్కడ లైక్ పడ్డానికి కారణం ఆ డిజైనింగ్ కానీ ఆ ఐడియా ఆఫ్ ఇన్సెప్షన్, అది చెప్పండి నాకు. ద ఐడియా ఈజ్ ఆన్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. అంటే ఆ సీతాదేవి, ఇప్పుడు మన వాళ్ళు మీనింగ్స్ రాస్తున్నారు కదా ఈ రీల్స్ లోని వాటిలోని, ఏదైతే డీకోడ్ చేస్తే పాట యొక్క అర్థం ఏదైతే రాస్తున్నారో ఆ అర్థమే స్క్రిప్ట్ లో ఉండింది. ఓకే, ఆ అర్థమే స్క్రిప్ట్ లో ఉండింది. దాన్ని ఇన్స్పైర్డ్, మేబీ వేగ్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రామా కనవేమిరా. నాకు గుర్తున్నంత వరకు అది స్వాతిముత్యంలో పాట. రామా కనవేమిరా స్వాతిముత్యంలో వేటూరు గారు రాసింది అనుకుంటా 99%. ఒకసారి చూడండి, లేకపోతే చూస్తున్నాను నేను. ఓకే, మీరు చెప్పండి. మీరు చూడండి, ఎందుకు మళ్ళీ రామా కనవేమిరా. ఓకే, త్యాగరాయ కీర్తన అయితే కాదు, ఎందుకంటే బాలమురళీ కృష్ణ గారు ఒకసారి పాడినప్పుడు విన్నాను నేను. అది వేరే పాట, ఇది స్వాతిముత్యంలో ఉంటుంది. రామా కనవేమిరా వేటూరు గారు రాసిందనా? సరే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అండి, సినారే గారు రాసిన పాట. సో నారాయణ రెడ్డి గారు రాసిన విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చింది కదా సినిమా. సో ఆ పాట వేగ్లీ ఇన్స్పైర్డ్. సో ఇప్పుడు రామా కనవేమిలలో శివధనుర్భంగం ఘట్టాన్ని ఆయన వర్ణిస్తారనమాట. సో సరే, మనం శివధనుర్భంగం సో శివధనుర్భంగానికి ముందు రోజు సీతాదేవి మనసులో ఏమి నడుచుంటుంది అన్న ఆలోచన నుంచి మొదలైన సందర్భం అది. అక్కడి నుంచి రెస్ట్ ఆఫ్ దమ్ ఈజ్ హిస్టరీ. ఓకే, సో ఇన్ క్లాసికల్ సాంగ్ చేద్దాం, సెమీ క్లాసికల్ సాంగ్ చేద్దాం అన్నది ఇట్స్ దేర్. సెమీ క్లాసికల్ సాంగ్ చేసేదా? ఓకే, ఆ టోన్లో ఇంట్రికసీ అది నాకు ఎంత ఇట్స్ మై ముఖ్యంగా వివేక్ సాగర్ గారి మ్యూజిక్లో అండ్ వివేక్ ఆత్రేయ సినిమాలో నాకు చాలా పాటలు ఉన్నాయి, లైక్ విచ్ విల్ కామ్ మీ, బ్రోచేవారెవర్ కానీ, మెంటల్ మధ్యలో కానీ, విచ్ విల్ కామ్ మీ. ఆఫ్టర్ 7 ఐమ్ డిఫరెంట్ పర్సన్ అండ్ ఐ ట్యూన్ దెమ్, పక్కా ఐ పెట్టేసుకుని ఉంటాను ఇంకా అన్నట్టు. ఓకే,
అండ్ ఇది నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ లో సంథింగ్ ఎన్నో వ్యూస్ ఉంటాయో అందులో 2000 నావే ఉంటాయి, లైక్స్ కానీ అవి నావే ఉంటాయి, షేర్స్ కానీ అవన్నీ. అండ్ లైక్ ఆ లొకేషన్స్ ఏవైతే మీరు షూట్ చేశారో ఒక చిన్న ఇంట్లో, ఎందుకంటే హిజ్ ఆర్టిస్ట్ స్టాఫ్, ఆ చిన్న కుటుంబానికి సరిపడా అదే ఇంట్లో ఏదైతే చూసారో, నిఖిత్ భూమి గారి సినిమాటోగ్రఫీ గురించి ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. అండ్ ఆ ప్రాసెస్ లో సైలెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది మీ ఫిల్మ్ లో. ఇప్పుడు మీరు తీసుకున్న లైక్ మీరు ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నారో దానికన్నా ముందేం జరుగుంటుందో ముందన్నట్టు సైలెన్స్ ఎక్కువగా మాట్లాడుతుంది. అది ప్లాన్ చేయడం ఎక్కువ కష్టమా, ఒక డైలాగ్ రాయడం ఎక్కువ కష్టమా? రెండు డిఫరెంట్ క్రాఫ్ట్స్ అండి. కానీ విషయం ఏంటంటే చాలా వరకు డ్రామా సైలెన్సెస్ లోనే ఉంటుంది. ఓకే, చెప్పని వాటి మీదే ఉంటుంది డ్రామా. ఒకసారి బయటకు చెప్పేసాక పెద్ద డ్రామా ఉండదు. అంటే హిచ్కాక్ గారు ఏదో అంటారు, ఒక మనిషిని చంపడానికి ముందు చంపిన తర్వాతే డ్రామా ఉంటుంది. చంపడంలో ఏముండదు, జస్ట్ కత్తి పొడుస్తాం, మనకి రక్తం బయటకు వస్తుంది అంతే. సో సిమిలర్లీ డ్రామా అంతా ఆ మనం చెప్పని వాటి వల్లే ఉంటుంది అనమాట. ఆ సైలెన్స్లోనే చాలా డ్రామా ఉంటుంది. మాటలో గొడవ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ సరస్వతి గొడవ పడతారు. అవును, గొడవ పడడం అన్నది కాన్ఫ్లిక్ట్, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్. డ్రామా మాత్రం వాళ్ళిద్దరూ తర్వాత మాట్లాడుకోకపోవడం వల్లే ఉంటుంది. సో చాలా వరకు సైలెన్సెస్ చాలా కన్వే చేస్తాయి. మాట్లాడుకోకపోవడం వల్ల ఉంటుంది, మళ్ళీ మాట్లాడే వరకు మాట్లాడాల్సిన విషయం గురించి ఉంటుంది. ఇదే ఉంటుంది, లైక్ ఇట్స్ సైలెన్స్. లైక్ చెప్పాలంటే సైలెన్స్ కారణాలు చాలా బలంగా ఉంటాయి. సో సైలెన్స్ లో చాలా 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 నాటకీయత ఉంటుంది. అది నమ్మాలి మనం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా ఎక్కువ సైలెన్స్ ఉంటుంది. అందుకే అంటారేమో నిశ్శబ్దం ఎంత భయంకరంగా అంటారు. యూ సెడ్ హిచ్కాక్ గారి రెఫరెన్స్ తీసుకున్నారు ఇప్పుడు ఇందాక మీరు. వరల్డ్ సినిమా చూస్తుంటారు, మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? వరల్డ్ సినిమా నేను యాక్చువల్లీ తక్కువ చూస్తానండి, కానీ నాకు స్పీల్బర్గ్ గారు అంటే చాలా ఇష్టం. వరల్డ్ సినిమా రీసెంట్ ఫిల్మ్ చూసారా? స్టీవెన్ స్పీల్బర్గ్ గారిది ఒక ఫిల్మ్ డిస్క్లోజర్ డే ఇంకా చూడలేదండి, చూస్తాను. సైలెంట్, ఐ మీన్ లైక్ ఆ సైలెన్స్ ని పోర్ట్రే చేయడం కూడా చాలా అదే పెద్ద టాస్క్ అని చెప్పేసి. ఆర్టిస్ట్లకు అది టాస్క్ అనమాట. వేర్ టు పాజ్, వేర్ టు ఆ పాజ్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడం, ఆ చిన్న రియాక్షన్ షాట్స్, దోస్ ఓన్లీ మేక్ గుడ్ ఆర్టిస్ట్స్, యాక్టర్స్ బేసిక్గా. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ టైనీ పార్ట్ ఆఫ్ అన్వీక్షకి, వేర్ వి బ్రింగ్ అవుట్ వెరీ గుడ్ బుక్స్. అండ్ అందులో రీసెంట్లీ జోసీ స్క్రీన్ ప్లే బుక్ తీసుకొచ్చాం. సెకండ్ బుక్కే మీద అవ్వడం, అంటే సెకండ్ బుక్ అయినా కానీ సెకండ్ థర్డ్ అని పక్కన పెడితే ఈ సందర్భంలో నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంలో ఆ పుస్తకాన్ని బయటికి తీసుకురావడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మాకు అంటే బుక్ తీసుకొచ్చిన మాకే అలా ఉందంటే దాని ఒరిజినల్ స్క్రీన్ ప్లే రాసిన మీకు ఎలా ఉందో చాలా ఆనందంగా ఉందని. అంటే పట్టుకున్నప్పుడు మనకు ఒక ఫీల్ ఉంటుంది చూడండి, పుస్తకం ఇచ్చిన ఫీల్ వేరేలా ఉంటుంది. యూ కాంట్ టచ్ వన్ ఫిలిం, యూ కెన్ ఓన్లీ సీ వన్ ఫిలిం, బట్ టచ్ అండ్ ఫీల్ పుస్తకం ఇవ్వగలదు. సో చాలా చాలా దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఆ స్క్రీన్ ప్లే చాలా మంది చదువుతారు, చాలా మంది దగ్గరికి వెళ్తుందంటే రచయితగా ఒక రకమైన ఆనందం. సార్ అవార్డు తర్వాత ఫ్రీడమ్ పెరిగిందా, ప్రెషర్ పెరిగిందా? బాధ్యత పెరుగుతుందండి అంతే. అది ఎలాగా ఉంటుంది? ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడు అవన్నీ మన చేతిలోనే ఉంటాయండి, ఎవరు అవి లాక్కోలేరు. ఇట్స్ లైక్ ఆల్గోరిథం కదండి. లైక్ మనకు నచ్చింది ఏదైనా ఒకసారి టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ అవే వచ్చినట్టు ఒక్క లైక్ యూనో, అంటే మనం కోరుకునేదే ఇది, అరే అందరికి మనం తెలియాలి, మన ఆర్ట్ తెలియాలి అనేది మనం కోరుకుంటాం. అది కోరుకున్న తర్వాత దాని తాలూకు రికగ్నిషన్ వచ్చిన తర్వాత అది మెయింటైన్ చేయడం, అది కంటిన్యూ చేసే ప్రాసెస్ లో మీరు అన్నట్టుగానే బాధ్యత పెరుగుతుంది చాలా బాధ్యత. అండ్ విల్ బి బౌండెడ్ టు సెట్ ఆఫ్ యూనో, మన చుట్టూ కొన్ని స్ట్రింగ్స్ వచ్చేస్తాయి. ఏం రావండి మీకు లేదు ఇప్పుడు అలాగా స్ట్రింగ్స్? అసలు నాకైతే ఏం లేవు. దెర్ ఆర్ నో స్ట్రింగ్స్ యాజ్ ఆఫ్ నౌ, బట్ దెర్ ఇస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అది మాత్రం ఖచ్చితంగా దేర్ విల్ బి అండి, ఎందుకంటే ఒక హిట్ ఇచ్చాం కాబట్టి. అంతే, నెక్స్ట్ హిట్ ఇచ్చామా, మంచి సినిమా ఇచ్చామా అంటే హిట్ ఓకే. వాటన్నిటికన్నా ముందు మనకే దాన్ని ఏమంటారు, ఇందాక నేను చెప్పాను చూడండి 50% అని, ఆ 50% ఎలా ఫిల్ చేసుకోవాలన్న ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 50%, ఆ రెస్ట్ ఆఫ్ ద 50% ఎలా ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, అది 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 అందులో ఏదో కనిపిస్తుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ అది ఎలా కంప్లీట్ అవ్వాలి అన్న థర్స్టే ఉంటుంది అనమాట. అండ్ గొప్పతనం ఏంటంటే 35 అది 52 అయితే మళ్ళీ మనం ఇప్పుడు 0తో స్టార్ట్ చేయాలన్నది రియాలిటీ. అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు దీనికి ఎన్ని మార్కులు వేయించుకోవాలి, లాస్ట్ టైం నాకు నేను 50 వేసుకున్నాను, ఈసారి 60 అయినా వేసుకోగలనా అని ప్రయత్నం చేస్తాం. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ విత్ ఎవ్రీ ఫిలిం యూ గ్రో.
ఎస్ లైక్ యూనో కమర్షియల్గా లేకపోతే ఇంకేదన్నా పక్కన పెడితే ఎంత ట్రూగా కథ చెప్పాము, ఎంత బాగా డెలివర్ చేయగలిగాము, పేపర్ నుంచి స్క్రీన్ మీదకి ఎలా వచ్చింది, అవును అవును ఆ ప్రాసెస్ లో ఎంత లైక్ స్ట్రగుల్ ఉండింది. ఇది దిస్ ఇస్ వాట్ మేక్స్ అస్ ఆర్ట్ అండ్ ఇట్స్ యూనో ఆర్ట్ ఫామ్ కి మనం ఇచ్చే జస్టిఫికేషన్ కదా, నాట్ రాంగ్. యా ట్రూ. సరే మీ స్క్రిప్ట్ లైక్ యూనో సినిమాగా మారడానికి 5 years పట్టింది అంటే నమ్మించడానికి అంత టైం పట్టింది. తీరా మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్ గా ఉన్నారు? ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఎంత సాటిస్ఫైడ్ గా ఉన్నారు? సూపర్ హ్యాపీ అండి, ఎవ్రీబడి హ్యాపీ. నోబడి హ్యాడ్ ఎవరికి దాన్ని ఏమంటారు రిగ్రెట్ అయితే లేదు. నోబడి రిగ్రెటెడ్, ఎవ్రీబడి హ్యాపీ రైట్ ఫ్రమ్. మీ డెబ్యూ కదా, సో ఆన్ ది సెట్స్ లైక్ హౌ కంఫర్టబుల్ వర్ యూ విత్ మీ డెబ్యూ స్టార్స్ ఎవరైతే ఉన్నారో, మీ డెబ్యూ ఫిల్మ్ స్టార్స్? ఎందుకంటే అందరూ లైక్ యూనో బిట్ ఎక్స్పీరియన్స్, విశ్వని తీసుకున్నా సరే, ప్రియదర్శి గారిని తీసుకున్నా సరే, నివేద గారిని తీసుకున్నా సరే, అండ్ వీళ్ళు ఈ ముగ్గురు అండ్ ఆ బాబు కూడా, హిస్ నేమ్ ఇస్ అరుణ్ ఐ గెస్. సో సూన్ ఐమ్ గోనా ఇంటర్వ్యూ హిమ్ ఆల్సో. మనోడు ఇప్పుడు స్టార్ అయిపోయాడు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, నిన్న నేను చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడడానికి వెళ్ళాను నేను. దేర్ వాజ్ దిస్ ట్రైలర్, ఇంకో చిన్నపిల్లల సినిమా, మనోడు యాక్ట్ చేస్తున్నాడు అందులో. మేబీ మీ సినిమా ఇచ్చిన పాజిటివ్ పుష్ లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు, బట్ ఆ ప్రొడ్యూసర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ యూనో ధీరజ్ గారు వచ్చి అరే పిల్లల మీద కూడా ఇన్వెస్ట్ చేద్దాం, అనేది ఎంత లేదంటే మీ సినిమా కొంచెం యాడ్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చేసి ఉండొచ్చు, కుడ్ బి. సో దేర్ సరే ఇన్విజిబుల్ గానే సరే మనం నమ్ముదాం దాన్ని. సో హౌ వాజ్ ఇట్ మీ ప్రొడక్షన్ టైంలో? మీరు ఎంత కంఫర్టబుల్ గా ఉండేవారు మీతో? అంటే ఎవ్రీబడి ఆర్ ప్రొఫెషనల్స్ అండి, నన్ను ఎవరు దాన్ని ఏమంటారు, వీడిది ఫస్ట్ సినిమా, సో మనకన్నీ తెలుసు, మనం వాడిని ఎత్తెక్కేద్దాం అని అన్న ఆలోచనతో నా దగ్గరికి అయితే ఎవ్వరు రాలేదు సార్. హానెస్ట్లీ ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్లీ పీపుల్. వీ కొలాబరేటెడ్ వెల్. వీ ఆల్ కొలాబరేటెడ్ వెల్. అందరం హ్యాపీగా నవ్వుకుంటూ పని చేసుకున్నాం. ఓకే, ఇట్ వాస్ ఫన్. నిజంగానే ఇదేదో నేను దాన్ని ఏమంటారు కెమెరా కోసం చెప్పట్లే, హార్ట్ ఫెల్ట్గానే చెప్తున్నా. నికేత్ అవ్వచ్చు, లత అవ్వచ్చు, దర్శి అవ్వచ్చు, నివేత, పిల్లలు, విశ్వ, భాగ్యరాజ్ సార్, గౌతమి మేడం, ఎవ్రీబడి కేమ్, దే డిడ్ దేర్ పార్ట్, దే షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, దే మేడ్ మీ మచ్ మోర్ రిచర్ విత్ ఎక్స్పీరియన్సెస్. యా. సో ముందు నుంచే మైండ్లో నివేద గారు ఉన్నారు కాబట్టి లైక్ దానికి మదర్ రోల్ అని ఏం అనుకోలేదా ఆవిడ? లైక్ ఓకే సార్. డిడ్ యూ అసిస్ట్ ఎనీవన్? మీరు ఫిల్మ్ మేకర్ అయ్యే ప్రాసెస్ లో? నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ క్రిష్ గారి రైటింగ్ టీమ్ అండి. బేసిక్గా క్రిష్ గారికి ఐడియాస్ని, అంటే స్పెసిఫిక్గా ఈ సినిమాకి పనిచేసాం ఆ సినిమాకి పనిచేసామని కాదు, క్రిష్ గారి ఐడియాస్ డెవలప్ చేయడం, మోర్ ఆఫ్ బౌన్సింగ్ బోర్డ్ లాగా. I collaborated with him for a brief period. ఆన్సెట్ ఎక్స్పీరియన్స్? ఆన్సెట్ అదే చెప్తున్నా. సో ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి పిట్టకథలు అని నెట్ఫ్లిక్స్కి ఒక షో చేశారు. అవును. సో ఇట్స్ వన్ సింగిల్ స్టోరీ. తరుణ్ భాస్కర్ అందరిది ఉంటుంది, నందిని రెడ్డి గారిది కూడా ఉంటుంది. ఆ 30 minutes ఎపిసోడ్ ఏదైతే ఉందో ఐ వాస్ పార్ట్ ఆఫ్ రైట్ ఫ్రమ్ ప్రెప్ టు పోస్ట్. దట్ వాస్ మై ఆన్సెట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్, అంతే. దెన్ ఐ రోట్ డైలాగ్స్ ఫర్ స్టాండప్ రావాలని ఒక సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. రాజ్ తరుణ్, సంతోష్ మోహన్ వీరంకి, శాంటో నేను కూడా రాయాల్సింది, శాంటో అనుకో స్టాండప్ సీన్ రాయాల్సింది యాక్చువల్లీ. ఓకే. సో ఐ రోడ్ ఫర్ దట్ ఫిల్మ్, అంతే. దో దట్స్ ఆల్ మై సినిమా యాక్చువల్లీ. నైస్ అండి. అరే అంటే వీ హ్యావ్ సమ్ క్లోజ్ అసోసియేట్స్ అండి యాక్చువల్లీ. నేను మిమ్మల్ని చాలా తక్కువ కలిసాను. వీ లివ్ ఇన్ ఎ స్మాల్ వరల్డ్ సార్. చాలా సార్. సార్ సొసైటీ సినిమాని సొసైటీ ఇమిటేట్ చేస్తుందా? రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇమిటేట్ చేయదంటారా? రిఫ్లెక్ట్ చేస్తుంది. అక్కడ జరిగేది మనం చూపిస్తాం అంతే. ఎటొచ్చి పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది, యాంగిల్ మారినట్టు వీ రిఫ్లెక్ట్. సో మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ మీరు రాసుకున్నారా, లేకపోతే మీరు ప్రాసెస్లో ఉన్నారా? ఎందుకంటే ఇట్స్ బీన్ 2024లో, ఇది 2026 అయిందండి. ఒకసారి ఆ ఫిల్మ్ మేకింగ్ ఆ హై చూసిన తర్వాత కూర్చొనివ్వదు, లైక్ నెక్స్ట్ స్టోరీ రాయనిస్తుంది. అదేం లేదండి, స్క్రిప్టింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో వీఆర్ ప్రెప్పింగ్ అప్ స్లోలీ. కెన్ యు స్పెల్ ది బీన్స్? ఏంటి కెన్ యు స్పెల్ ది బీన్స్? రైట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. చిన్న సార్ తమ్నేల్ వేసుకుంటాం సార్. మీ తమ్నేల్ కోసం నన్ను ఎందుకు ఏడిపిస్తారండి బాబు? సో హౌ ఇస్ లైఫ్ ఇప్పుడు? లైక్ నౌ యు ఆర్ మ్యారీడ్, హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్? మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ knowing that okay you got national award for your film?
దే ఆర్ హ్యాపీ సార్, దే ఆర్ హ్యాపీ. అందరూ మెసేజ్లు పెట్టారు, కొంతమంది ఫోన్లు చేశారు. సింపుల్గా ఏం రియాక్షన్ ఉంటుంది సార్ నాకు అర్థం కాదు. ప్రతి అందరూ అడుగుతున్నారు ఏం రియాక్షన్ ఉంటుంది మీరు. ఎందుకంటే సార్ సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్ కదా. ఎందుకంటే ఎంతో మంది వస్తారు పొద్దున్న లేచి యూనో అవ్వాలి, ఎలాగైనా కొట్టాలరా నా దీంట్లో ఉంటాం. అంతేందుకు ఇక్కడ మా సినిమాటోగ్రాఫరే ఒక పక్క సినిమా చేసుకుని వచ్చాడు. లైక్ అలాంటిది అంటే సక్సెస్ రేషియో అనేది ఏదైతే ఉంటుందో చాలా తక్కువ కదా సార్. చాలా తక్కువ సినిమాలు ఇస్తున్నాము గుర్తుండిపోయే విధంగా అన్నట్టు. సో అలా ఒకటి గవర్నమెంటే రికగ్నైజ్ చేసి అరే ఈ అవార్డు నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ రైట్. సో లైక్ దాన్ని లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లాగానే సెలబ్రేట్ చేసుకోండి. నేను అలా చేసుకోను, నా స్టాండర్డ్ రియాక్షన్ చేసుకోను కాదు సార్. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే ఇప్పటికీ నేను మా ఇంటికి వెళ్తే మా పిన్ని అరే నాన్న ఆ సీఏ పనులు కూడా ఏమైనా చేయరా, నువ్వు కొంచెం నీకు కొంచెం ప్రశాంతంగా నువ్వు కొంచెం స్టేబుల్గా ఉంటావు అని చెప్తూ ఉంటుంది మా పిన్ని. ఆ సినిమాల్లో అంతా బాగానే ఉందా, నీకు మరో అవకాశం వచ్చిందా అని అడుగుతుంటుంది. ఇప్పటికీ మా పిన్ని నన్ను అదే అడుగుతుంది మా అమ్మ. ఓకే నీకు మరో అవకాశం వచ్చిందా, నీ జేబులో డబ్బులు ఉన్నాయా, పర్లేదా, అక్కడేం ఇబ్బందులు లేవు కదా. నేషనల్ అవార్డు అని మీరందరూ నేషనల్ అవార్డు వచ్చింది అంటుంటే మా ఇంటికి వెళ్తే వచ్చే రియాక్షన్ ఇది నాకు. జాగ్రత్తగా ఉండు, ఇంట్లో నీదే డబ్బులు ఉన్నాయి కదా, మరో సినిమా చేయగలుగుతున్నావా, లేకపోతే మరొకరు ఎవరైనా నీకు అవకాశం ఇచ్చారా నిన్ను అంటే. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అంటే నేను అక్కడే ఉన్నాను హానెస్ట్లీ. వాళ్ళు అలా ఉంటేనే నేను ఇలా ఉండగలను. వాళ్ళు నన్ను గాల్లోకి లేపితే నా కాళ్ళు ఇక్కడ ఉండవు, ఇంకెక్కడ ఉంటాయి. అది చాలా రిస్క్. ఒకవేళ మీ కాళ్ళు గాల్లో లేచినా సరే గ్రౌండ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళు అలా ఉంటేనే నేను ఇలా ఉండగలను. ఐఎమ్ సో హ్యాపీ అది. అండ్ వీ షుడ్ బి అంటే వచ్చింది ఓకే మంచిది. మీరు మీమ్స్ చాలా తక్కువ ఫాలో అవుతున్నారు, మీరు క్రికెట్ ఎక్కువ ఫాలో అవుతారు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అంటే ఇప్పుడు ఇది మీ థర్డ్ ఇంటర్వ్యూ ఇవాళ, మీరే చెప్పారు ఇందాక. అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో తెలియదు, నేను ఎంత అర్థవంతమైన క్వశ్చన్స్ అడిగారో నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. మీరు అంబివర్ట్ అన్నారు, నేను ఎక్స్ట్రావర్ట్ని. నాకు ఒక ఫ్లో బయటకు వచ్చేస్తుంటుంది. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు చెప్పాల్సిన క్వశ్చన్ ఇవ్వాల్సిన ఆన్సర్ ఒకటి ఉంటుందని మీకు అనిపించుండొచ్చు. బట్ ఎవరు ఆ క్వశ్చన్ అడిగి ఉండకపోవచ్చు. అలాంటిది ఏదైనా ఉందా సార్? అదే ఎవరన్నా ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్దాం అనుకుంటాను, ఎవరన్నా నీ క్వశ్చన్ అడగట్లేదు అని మీకు అనిపించిందా? అంత ఆలోచించలేనండి నేను, అంత బొర్రే ఉంటే ఇంకే. వాట్ డు యు డు ఇన్ యువర్ ఫ్రీ టైం సార్? అంటే నాకు ఇప్పుడు తెలుసుకోవాలని. ఓకే మీరు ఏవి ఫాలో అవ్వరు, మీరు ఇలాగే ఉంటారు, మీరు కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారు. ఐఎమ్ నాట్ ఇంటూ ఇన్స్టా మచ్. ఇప్పుడు వాడుతున్నా, అన్ని షేర్లు చేస్తున్నా. ఐల్ బి ఎ సోషల్ మీడియా మేనేజర్, ఐల్ టేక్ కేర్. ఒక వారంలో యాప్ తీసేస్తాను, నేను చూసుకుంటాను. నేను అన్ఇన్స్టాల్ చేసి పెడతాను ఒక వారం 10 రోజుల్లో. ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఓకే ఆ తర్వాత ఐ విల్ వాచ్ ఫిల్మ్స్, ఐ రైట్, ఐ డిస్కస్ విత్ మై టీమ్, ఐ డూ మై వర్క్ అంతే. ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన ఫిల్మ్ ఏంటి సార్? సిరాయ్, వెంకట్ ప్రభు గారి సినిమా. ఓ యూ లవ్డ్ ఇట్. మీరు ఆలోచించకుండా తక్కువని చెప్పారు చూడండి. ఐమ్ జస్ట్ థింకింగ్ లైక్ మీకు ఆ టాప్ ఆఫ్ మైండ్ ఉండకపోతే మీరు చెప్తారు. చాలా ఇష్టం నాకు అసలు, చాలా నచ్చింది. ఐ లవ్ దట్ వన్ పర్టికులర్ షాట్ అండి. బస్ స్టాండ్ లో అసలు పారిపోతుంటే అలా పెట్టుకుని అప్పుడే పడుతుంది. యాక్చువల్లీ టైటిల్ కూడా అప్పుడే పడుతుంది. చాలా నచ్చింది అసలు. ఓకే నాకెందుకు ఆలోచన రాగలేదా అని ఒక రకమైన ఈర్ష్య కలిగించిన సినిమా ఈ మధ్యకాలంలో. ఎలాంటి ఆలోచన సార్? సిరాయి లాంటి ఆలోచన నాకు ఎందుకు రాలేదు, సిరాయి లాంటి కథ నేను ఎందుకు రాయలేదు, సిరాయి లాంటి కథ నేను ఎందుకు చేయలేకపోయినా ఇప్పటిదాకా. మీ పుస్తకాలు చదువుతారా? చదువుతాను. మీ ఫేవరెట్ సాహిత్యం ఏంటి? ఎవరు లైక్ హూమ్ డు యు రూట్ టు ఎక్కువగా? సిరివెన్నెల గారు పాటలు చాలా ఇష్టం, వింటూ ఉంటాను తెగ. సీతారామ శాస్త్రి గారివి. మనం డౌన్లో ఉన్నప్పుడు తట్టలేపాలన్నా, నిద్ర పట్టకపోతే జోలపాట పాడాలన్నా, మనం ఆనందంగా ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉంచాలన్నా సిరివెన్నెల గారి పాటలు చాలా ఎక్కువ వింటాను. సాహిత్యపరంగా. పుస్తకాల పరంగా చాలా ఉంటాయి సార్ నాకు. యండమూరి గారి అంతర్ముఖం, 1000 పడగలు బై విశ్వనాథ్ సత్యనారాయణ. అంతర్ముఖం యండమూరి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగలు. సార్ 1000 పడగలు చదివారా? చదివానండి. పండిత పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని ఒక పుస్తకం ఉంటుంది, అది కూడా చాలా ఇష్టమైన నవల. నారాయణరావు అని ఒకటి ఉంటుంది. ఈ మధ్యన తిలక్ గారి కథలు చదువుతున్నా. నల్లజల్ల రోడ్డు అని ఒక కథ ఉంటుంది, నల్లజల్ల రోడ్డు చాలా బాగుంటుంది. ఊరి చివరిల్లు అని ఒక కథ ఉంటుంది. ఊరి చివరిల్లు ఈ మధ్యన పుస్తకం, దాని సినిమా కూడా వచ్చినట్టుంది. అది అవును.
సో అలా అండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు ఉంటాయి. గాలివాన ఒక కథ ఉంటుంది, మన అది పాలగుమి పద్మరాజు గారు రాసింది. అద్భుతమైన కథలు అలా చదువుతుంటాం అండి, చాలా చదువుతుంటాం. పెద్ద పనే ఉందండి. ఒక్కటి కూడా ఇంగ్లీష్ పుస్తకం చదవలేదు మీరు తెలుసా? అవునా? తెలుగు ఎంత బాగా చదువుతున్నారని నాకు అర్థం అవుతుంది. అవునా? ఓకే. ఇంగ్లీష్ చదువుతుంటారా? తక్కువ అండి ఇంగ్లీష్ చదవడం. తెలుగు సాహిత్యం చదువుతుంటారు. తెలుగు సాహిత్యం చదువుతుంటాను. ఇంగ్లీష్ తక్కువ, చదవకూడదని ఏం లేదు. ఈ మధ్యనే బిబేక్ దెబ్రో ఇది మహాభారత్ స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఫినిష్ చేస్తానో తెలియదు. ఆర్ యు స్పిరిచువల్ పర్సన్? Religious person, వాట్ ఈస్ spiritual స్పిరిచువాలిటీ person. టు యూ? ఓకే. దాన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది. మీ దృష్టిలో స్పిరిచువాలిటీ ఏంటి? If I'm a fish in a fish bowl, I'm religious. If I'm a fish in a sea, I'm spiritual. అంటే Spirituality is like huge అని నేను నమ్ముతాను. ఓకే, It's universal. It's like more than religion, more than a fish tank or else a fish bowl అని నేను నమ్ముతాను. ఓకే. అంత అంత ఫిలాసాఫికల్గా నేను చెప్పలేను. దేవుని నమ్ముతానంటే నమ్ముతాను. ఏదే నమ్ముతారు సార్? అంటే దేవుడు అంటే నేచర్ అండి, అంటే ఇట్స్ లైక్ గాడ్ See, you're spiritual. ఇదే స్పిరిచువల్ అంటే ఇంకేం లేదు. గాడ్ కెన్ ఇట్స్ నేచర్ అండి. దేవుడిని అయితే నమ్ముతాను, మనకన్నా పైన ఒక శక్తి అయితే ఉంది అని అనుకుంటాను. అది ఇట్ కెన్ బి సైంటిఫిక్ పవర్ ఆర్ స్పిరిచువల్ పవర్ ఆర్ ఎనీథింగ్, బట్ యా, అండ్ బికాజ్ ఇట్ గివ్స్ మీ పీస్. అందులో కూడా నా సెల్ఫిష్నెస్ ఉంది కొంచెం. అంతర్ముఖం చదివారు కాబట్టి మీ కళ్ళ ముందు 13 ఏళ్ళ 13 years నందకిషోర్ ఏమని ఒక్కటి చూసి ఫ్యాసినేట్ అయిన నందకిషోర్ ఏమని ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇప్పుడున్న లైక్ యూనో డైరెక్టర్ నందకిషోర్ ఏమని చూసుకుంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడా? లైక్ యూనో ఏంటి ఇంకా ఏం చేయట్లేదు అంటున్నాడా? ఏమంటున్నాడు? బుద్ధిగా ఉండమంటున్నాడు. మీ పిన్ని గారు లాగా జాగ్రత్త, డబ్బులు ఉన్నాయా? జాగ్రత్త, బుద్ధిగా ఉండాలి, కాళ్ళు నేల మీద ఉండాలి, తల దించుకుని పని చేయాలి. ఫస్ట్ ఫిల్మ్ కి మీకు 5 years పట్టింది సార్. ఇప్పుడు సెకండ్ సినిమా కూడా అంతే టైం పడుతుందా? అంటే మీ అంటే అన్నేళ్ళు పట్టవు కానీ ఆల్రెడీ ఒక 2 ఏళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇట్ యాడ్స్ అ ప్రివిలేజ్ కదా, అరే హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆల్రెడీ, సో లెట్స్ బిలీవ్ ఇన్ హిస్ స్టోరీ టెల్లింగ్ అని ఉంటుంది కదా. హోప్ఫుల్లీ యా, కానీ ఇట్ యాడ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఆఫ్ కోర్స్ సార్. ఎందుకు చెప్తున్నానంటే ఏమీ లేనప్పుడు చాలా మంది చెక్ చేస్తారనమాట, మనని క్వశ్చన్ చేస్తారు. మనని క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది. దానివల్ల మనం బెటర్ అవుతాం. ఇప్పుడు మనం ఏదో వీడికి ఏదో అవార్డు వచ్చిందని చెప్పి నన్ను 2-3 ప్రశ్నించడమే మానేశారు అనుకోండి, అది యాక్చువల్లీ నాకు మంచిది కాదు. అలా ప్రశ్నిస్తేనే మనం బెటర్ అవుతాం. అంటే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలంటే ఎవరో ఒకరు మనం ఎదిరించాలిగా, అడగాలిగా. అందుకని మనని లేపే వాళ్ళకన్నా కూడా మనని పాయింట్ అవుట్ చేసే వాళ్ళ పక్కన ఉంటే మంచిది, ఎదుగుతాం. అపార్ట్ ఫ్రమ్ యువర్ పిన్ని గారు పేరెంట్స్, హూస్ దట్ పర్సన్ ఆర్ ఎల్స్ లైక్ హూస్ దట్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్ సార్ హూ డస్ దిస్ జాబ్? ఇందాక మీరు చెప్పిన నా రైటింగ్ టీమ్ అండి, నా ఫ్రెండ్స్, నా రైటింగ్ టీమ్, ఎవ్రీబడి ఇన్ మై రైటింగ్ టీమ్ చెప్తారు నువ్వు చెత్తలో రాసావు. అవునా? డూ యూ టేక్ దట్ ఫీడ్బ్యాక్ పాజిటివ్లీ? యా, తీసుకున్నాను కాబట్టి తీసుకోవాలి, లేకపోతే ఎలా? అంటే మై థాట్ ప్రాసెస్ ఇస్ సో సింపుల్ సార్. సినిమా రిలీజ్ అవ్వక ముందు నీ టీమ్ నువ్వు కన్విన్స్ చేయలేకపోతే, అంటే నీ టీం నీతో రాకపోతే, ఎవరైతే పని చేశారో లేకపోతే ఎవరైతే దీంట్లో అటాచ్ అయి ఉన్నారో వాళ్ళనే మనం రంజింపు చేయలేకపోతే, నాకు అప్పుడు డౌట్ వస్తుంది అనమాట, బయట ఆడియన్స్ని ఎలా రంజింపు చేస్తాం? 100 మందిని 150 మందిని. ఐ మే బి కంప్లీట్లీ రాంగ్, మై థాట్ ప్రాసెస్ కెన్ బి రాంగ్, బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ మై టీమ్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫిలిం అలాంగ్ విత్ మీ. ఇఫ్ మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యామంటే ఖచ్చితంగా అది రెజనేట్ అవుద్దని నేను నమ్ముతాను. 35 టీమ్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ 35. ఎవ్రీవన్, యా, ఎవ్రీవన్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్, ఎవ్రీబడి ఆర్ ప్రౌడ్ ఆఫ్ 35. సో ఖచ్చితంగా మన కాన్ఫిడెన్స్ అది రెజనేట్ అవుతుంది తెర మీద. దట్ ఓన్లీ విల్ స్పీక్ టు ద ఆడియన్స్ హూ వాచెస్ ద ఫిలిం. I have some people who are working for some really good projects and very big projects like Sukumar Gari next project కానీ రాకా కానీ వీటన్నిటికీ పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దే టెల్ మీ స్టోరీ అదిరిపోతుంది తమ్ముడు అని. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది అనిపిస్తుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇట్ హ్యాపెన్ టు పుష్ప ఆల్సో ఫర్ మీ. పీపుల్ ఇదే టీం అప్పుడు పుష్ప కూడా పని చేస్తున్నారు. డౌన్ ది లైన్ అరే 1 year తర్వాత పుష్ప అనే సినిమా వస్తుంది, మామూలు ఉండదు కదా అని మీరు ఇప్పుడు చెప్తుంటే నిజమే. ఫస్ట్ మన టీంకి నచ్చాలి, మనకు వాళ్ళు ప్రమోట్ చేయాలి బయట, మా సినిమా వస్తుంది మామూలుగా ఉండదు అని. ఆ ప్రమోషన్ సెకండరీ, ఫస్ట్ వాళ్ళు నమ్మాలి. మౌత్ టాక్ నమ్మాలి, నమ్మితే కదా వాళ్ళు నమ్మాలి, నమ్మకపోతే ఎలా?
మీరు అంబివర్ట్ అన్నారు, బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రికెట్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మహేష్ బాబు గారి ఒకటి సినిమా, యువర్ డిఫరెంట్ పర్సన్, వాట్ ఐ అబ్జర్వ్డ్. ఓకే, మీరు సెలెక్టివ్ గా మాట్లాడతారు, ఆ విషయం నాకు బాగా తెలిసింది. నాకు తెలిసిన వాటి కోసం తెలియని వాటి కోసం మీకు బాగా కోపం వచ్చిన సందర్భం ఏంటి సార్? మీరు ఎవరైనా కొట్టారా? మీరు ఇంత కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్నారు, మీరు మీ అదర్ యాంగిల్ నేను బాగా కోపం వచ్చిన సందర్భం అంత గుర్తులేదండి. నాకు కోపం చాలా తక్కువ వస్తుంది, కానీ చాలా త్వరగా పోతుంది కూడా. సిఏ అయిన తర్వాత మీకు పేషెన్స్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. సిఏ కన్నా ముందు హౌ వాజ్ యూ? హౌ వర్ యూ? క్రికెట్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్. Ground లో చాలా అగ్రెసివ్ గేమ్ యాక్చువల్లీ. ఫుట్బాల్ అంటే యాక్చువల్లీ అగ్రెసివ్ కాదు, కానీ గ్రౌండ్ లో నేను చాలా అగ్రెసివ్ గా ఉంటా. మీరు లైక్ వెరీ వోకల్. వాట్ వే యూ? యువర్ బ్యాట్స్మెన్ ఆర్ బ్యాట్స్మెన్, అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు బౌలింగ్ కూడా చేస్తున్నా కానీ. వై డిడ్ యూ లీవ్ క్రికెట్ అండి? బికాస్ ఆఫ్ ఇంజరీ అన్నారు కదా. దెర్ వాస్ సమ్ స్మాల్ మైనర్ ఇంజరీ యాజ్ ఎ కిడ్, దట్స్ మేజర్ ఇంజరీ. యూ ఆల్వేస్ వాంటెడ్ టు పర్స్యూ క్రికెట్ యాజ్ ప్రొఫెషన్? టిల్ ద ఏజ్ ఆఫ్ 12. 12-13. But Mahesh Babu ruined your no fracture ఉండే. fracture ruined it. Otherwise, like you would have continued it. ఇప్పుడు కోహ్లీతో ఆడేవాడిని. Wow, what a statement, sir. అంతే కదా, మరి వేరేది ఏముంటది? మీరు అంటే మన మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటే నేనే రేపు పొద్దున మెగాస్టార్ అట్లా చెప్పుకుంటాము. అదే అవ్వకపోతే నా సాగరంగా ఇప్పుడు నేను కోహ్లీతో ఆడేవాడిని చెప్తున్నాను. కోహ్లీతో ఆడేవాడిని. అవును. ఓకే, సరిగ్గా అప్పుడు ఫ్రాక్చర్ అయింది. దట్స్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై క్రికెటింగ్ కెరీర్, స్టార్ట్ అవుతున్న టైం. సో స్పోర్ట్స్లో చాలా ఎర్లీ స్టేజెస్లో ఇంజరీస్ ఉండకూడదు. ఫ్రాక్చర్ అయింది నాకు, అక్కడి నుంచి ఒక 2 years తర్వాత సైట్ వచ్చింది. సో దెర్ వాస్ స్పెట్స్. సో ఇవి కొంచెం ఇబ్బంది పెట్టాయి. డిడ్ యూ లైక్ జెర్సీ? నచ్చిందా మీకు? అండ్ మీకు లైక్ సారీ మీన్ కంటిన్యూ చేయమంటే చేస్తాను. లైక్ ఆ ఫ్రాక్చర్ కానీ ఏదైతే చిన్న దెబ్బ తగిలిందో, చిన్న పెద్దదే, అరే ఇలా అయినందుకు మీకు బాధ అనిపించలేదా? అప్పుడు అనిపించింది, బట్ ఇట్స్ ఇంకా అంతే కదా, అదే పట్టుకున్నాడు. ఎప్పుడో 12 ఏళ్ళప్పుడు జరిగిందని ఇప్పుడు పట్టుకు వెళ్ళడితే దెబ్బ తగ్గిపోయిందిగా. మేబీ ఇన్ ఆర్ నెక్స్ట్ కన్వర్సేషన్ ఫ్యూచర్ లో మీరు చేయబోయే సినిమా లేకపోతే మనం ఎక్కడ కలిసినప్పుడు ఐ విల్ బి ప్రిపేర్డ్. లైక్ మీ దగ్గర నుంచి చాలా నార్మల్ ఆన్సర్స్ వస్తాయి, ఏమాత్రం టెంప్లెట్ ఆన్సర్స్ రావు. లైక్ కాంటెంట్ అంటారు కదా, సో కాల్డ్ కాంటెంట్. అరే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినందుకు ఇలా రియాక్ట్ అవుతాడు, ఈయన దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయరా అని అనుకుంటా. చూడండి, అలాంటివి ఏవి రావని ముందు మెంటలీ ప్రిపేర్ అవుతాను సార్ నేను. అప్పుడే నేను బెటర్ గా అడగగలను. ఎందుకంటే నేను సైకలాజికల్ నేను బ్రేక్ అయిపోతున్నాను. లైక్ నేను ఎంటర్టైన్ చేయలేకపోతున్నానా, లేకపోతే పొద్దు నుంచి 3 ఇంటర్వ్యూలు చేసినందుకు ఆయన ఏంటి అన్నట్టు. అదేం లేదు. So genuinely చెప్పండి సార్, did someone ask meaningful questions in the last 2 interviews which you did? They had very fun questions, very good questions. You had వాళ్ళకు కూడా ఇలాగే ఆన్సర్ చేశాను, మీకు కూడా అలాగే చెప్తున్నాను. నేను కొత్తగా ఏదో మారిపోయి ఏం చెప్పలేదు. ఎవరిది ఫన్ గా ఉండింది సార్? లైక్ which one you enjoyed ఈ మూడిట్లో? డోంట్ టెల్ మీ నాదని చెప్పేసి మీరు కాదని చెప్తారు కూడా. బోత్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ నా చేత మాట్లాడించే శ్రమ మీరు తీసుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరు మాట్లాడే బెస్ట్, అందరూ లాస్ట్ ఏం లేదు, మీ ఓపికలకి మర్చుకోవాలి. సో డూ యూ హావ్ ఎ కిడ్ ఎట్ యువర్ హోమ్? No. I am only the kid. You told me actually you're a kid at your heart అని మీరు స్టార్టింగ్ చెప్పారు. మీరు ఎక్కువగా బడబడ మాట్లాడేది ఎవరి దగ్గర సార్? పోనీ మీ ఫ్రెండ్సా లేకపోతే ఎక్కడ? లైక్ వేర్ ఆర్ యూ యువర్ సెల్ఫ్ హ్యాపీలీ? I am this only. I am not. See, this is also myself only. That is also myself only. Actually నాదే తప్పు. Why am I expecting you to be like loud and like someone like Ranveer Singh? You are Imtiaz Ali, you be Imtiaz Ali. Why you have to be Ranveer Singh? అంతే కదా. I am like this only. నేను ట్యూన్ అయిపోయాను. ఇంకో గంట సేపు ఈ ఇంటర్వ్యూ సాగుతుంది. Just kidding. I am myself only. And friends మధ్యలో కూడా నేను చాలా అల్లరి చేస్తాను. And I have my own circle. ఇప్పుడు మీతో కూడా అలానే ఉన్నా. జస్ట్ దట్ మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అంతే. లెట్స్ టాక్ అబౌట్ ఫిల్మ్స్. ఎందుకంటే అప్పుడు అంటే చంద్రముఖి ఆ పెట్టె తెరిచినప్పుడు నగలు చూపించినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ అయితే ఉన్నాయో, మీరు సినిమా గురించి క్రికెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ నాకు నచ్చాయి. నాగార్జున లాగా మీ ఎక్స్ప్రెషన్స్ నాకు బాగా నచ్చాయి. సో లెట్స్ టాక్ అబౌట్ క్రికెట్. నాకు చాలా తక్కువ తెలుసు, బట్ లైక్ మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఎలా ఉండేది? ఎనీ ఫ్యాసినేటింగ్ స్టోరీ, ఎవరైనా ఇన్నింగ్స్ మీరు అప్పుడు చూసిన మ్యాచ్ లో? చూసిన వాటిలోనా నాకు బాగా గుర్తున్నది నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఆ కోహ్లీ అంటే కైఫ్ అండ్ యువరాజ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉండిందో, అదే మన సౌరవ్ గంగూలీ గారు చొక్కా, దట్ వాజ్ పీక్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్ విత్ రెస్పెక్ట్ టు క్రికెట్.
టిల్ 12 years of age you played very good cricket అన్నారు. 13 వరకు. తర్వాత కూడా ఆడుతున్నా, ఇంకా ప్రొఫెషనల్ గా ఏం పర్సూ చేయలేదు. సో ఇప్పుడు సండే అయితే కనుక మిమ్మల్ని ఏమైనా బాక్స్ క్రికెట్ దగ్గర చూడొచ్చు మిమ్మల్ని? చూడొచ్చు గ్రౌండ్. ఎక్కడ ఆడుతుంటారు సార్? హూ ఆర్ యువర్ టీమ్? లైక్ ఏ ఏరియాలో? ఇప్పుడు మన సినిమా ఫ్రెటర్నిటీతో చాలా మందితో ఆడుతున్నా. ముందు యాక్చువల్లీ క్రిక్ హీరోస్ అనేది యాప్ ఉంటుందండి. ఓకే. అందులో ఏ టీం నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడేవాడిని, ఆటకూలి. పెద్ది మీరు పెద్ది కాదు అంతే, అంతవరకు ఆటకూలి. అది ఎవరు పిలిస్తే ఎవరు టీంలో జాయిన్ చేసుకుంటే వాళ్ళతో వెళ్ళి ఆడేవాడిని. ఓకే, నైస్ సార్. ఇంకొక సినిమా గురించి చెప్పండి సార్, ఒక్కటి కాకుండా ఇంకొక సినిమా గురించి చెప్పండి సార్ మిమ్మల్ని బాగా. సాగర్ సంగమం. We'll have another 2 hours of discussion about this. ఎందుకంటే I can happily talk about that. ఓకే. ఏ ఏజ్ లో చూసారు మీరు? ఏమో అది గుర్తులేదు. ఓకే, కానీ చాలా సార్లు చూసాను. నాకు కొన్ని సినిమాలు అంటే నాకు అప్పుడు యాక్సెస్ లేనందుకు నేను టీవీలో, సిడీ ప్లేయర్లో, డివిడీ ప్లేయర్లో చూశాను సార్. అరే ఇది నేను థియేటర్లో చూసి నా పరిస్థితి ఏంటి, నేను పిచ్చర్ అయిపోయి, అంటే త్రివిక్రంగా చెప్పినట్టు జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవడం లాంటి ఉంటాయి కదా, అలాంటి చేసేవాని కదా అనిపిస్తుంది. అలా చూసిన సినిమాలు ఉన్నాయి, జల్సా, కలేజా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి నాకు అలా, మగధీర, అఫ్ కోర్స్ కమర్షియల్ సినిమాలు. బట్ ఐ విష్ అంతులేని కథ, బాలచంద్ర గారి అంతులేని కథ, సాగర సంగమం, ఇవి కనుక నాకు యాక్సెస్ ఉంటుంటే నేను ఇలా చూసేవాని కదా, శంకరాభరణం కానీ అనిపించేది. బట్ థ్యాంక్స్ టు అదేంటో సార్, ఈ సినిమాలు ఇలాంటి ఐకానిక్ సినిమాలు చూసిన రోజే నాకు పవర్ కట్ అవ్వలేదు ఫార్చునేట్లీ. సో నేను మొత్తం చూడగలిగాను. జనరల్గా అయితే మధ్యలో పవర్ కట్ అవి అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఎక్కడి నుంచి కనెక్ట్ పోతుంది. ఇవి ఎలాంటి సినిమాలు అంటే యూ షుడ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు దట్ స్క్రీన్. అప్పుడే యుల్ లైక్ లాస్ట్ ఇన్ దట్ వరల్డ్. అసలు సాగర్ సంగమం చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? లైక్ మీకు అది అర్థమైన విషయం ఏంటి మీకు? లైక్ ఎలా నాకు అంతలేని కదా చూసినప్పుడు I was like very small kid సార్, 5th class నేను. బట్ నాకు సినిమా అర్థం అయిపోయింది. తూర్పు వెళ్ళి రైలు, ఓ పక్క స్కూల్కి వెళ్ళాలి, నేను పొద్దునే చూస్తున్నాను సినిమా స్కూల్కి వెళ్ళకుండా. ఇట్ డిడ్ సంథింగ్ టు మీ. అఫ్ కోర్స్ సూపర్ సినిమా. చిరంజీవి గారి రుద్రనేత్ర సినిమా చూశాను, స్టేట్ రౌడీ చూశాను, రుద్రనేత్ర కూడా చూశాను, రుద్రవీణ కూడా చూశాను, ఆపద్ బాంధవుడు కూడా చూశాను, అన్ని చూశాను. అంటే ఆయన ఫైట్ల కోసం, డాన్స్ల కోసం చూసే సినిమాలు వేరే ఉంటాయి, అవి చూసి వచ్చే ఆ ఉత్ప్రేరకం వేరు. బట్ ఆపద్ బాంధవుడు చూసినప్పుడు కానీ, సాగర్ సంగమం చూసినప్పుడు కానీ ఒక రకమైన అలౌకిక స్థితి అంటారు కదా, ఐ ఫెల్ దట్ ఇన్ అ వెరీ స్మాల్ ఏజ్. వాట్ వాజ్ యువర్, నేను మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏముందండి బాగానే ఉందండి అనిపిస్తా అంటారు మీరు. ఏముందండి బాగా తీసారండి విశ్వనాథ్ గారు. ఇట్స్ వెరీ ఈజీ టు ఇమిటేట్ యూ సార్. అవునా? టెంప్లెట్ గా 3 ఆన్సర్లు ఉంటాయి ఇవి. ఓ పొజిషన్ ఉంటుంది, కాలేజీలో పెట్టుకుంటారు. ఏముందంటే ఇఫ్ హ్యావ్ టు బి నందకిషోర్ యమున గారు, ఏమన్నా బాగా చెప్పారండి, అయిపోయిందండి, ఇంకేం లేదండి. ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ఇన్స్పెక్షన్కి వచ్చారు, ఈ యాంకర్ సరిగ్గా లేడరా, ఇన్ని తీసేయంటారా ఫస్ట్ అంటారు. ఏమండి అలా ఏం లేదు సార్, మీరు బాగా చేస్తున్నారు. నేనే కొంచెం నెమ్మది కాబట్టి మీకు అలా అనిపించవచ్చు, కాదని లేదు. కానీ ఏం అడుగుతున్నారు మీరు? సాగర్ సంగమం గురించి అండి. సాగర సంగమం శబ్దమే సమాధానం అంటారా? అంటే ఆ సినిమా కోసం ఏం మాట్లాడమంటావా, ఎక్కడ మొదలెట్టాలి అని ఆలోచిస్తున్నా. అంటే మాట్లాడేంత అర్హత కూడా లేదు మనకి వాస్తవానికి. గొప్ప సినిమా అండి అది. చెప్పలేదా మీ దగ్గర ఉండి టెంప్లెట్ ఆన్సర్? గొప్ప సినిమా అండి అది. మాట్లాడదాం సార్ దాని గురించి 2 నిమిషాలు. ఎలా విశ్లేషిస్తాం? సరే, ఇప్పుడు సరదాగా సబ్ టెక్స్ట్ అనుకోండి, అది విశ్వనాథ్ గారు అనుకుని చేశారు అనుకోండి, అనుకోకుండా చేయలేదు. మనం జీవితాన్ని మనం ప్రయాణంతో పోలుస్తాం అన్నమాట. జీవన ప్రయాణం అంటాం, లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటాం. అండ్ జర్నీ చేయడానికి ఒక వెహికల్ ఏదో ఒకటి కావాలి కదా. అంటే ఇలా ఓపెనింగ్ షాట్లో వాడు ఒక రిక్షాని తోసుకుంటూ అది వస్తాడు అనమాట. దట్స్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ సాగర్ ఫస్ట్. ఆ ప్రయాణంలో వాడు లేడనమాట, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ. వాడు ఆ రిక్షా అని ఒకటి వాడు తోస్తున్నాడు ఆ లైఫ్ని. ఫైనల్ షాట్ ఆఫ్ సాగర సంగమంలో మీరు చూస్తే వాడిని ఒక దాంట్లో కూర్చోబెట్టి ఆయన సాగనంపేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద టైమ్ వేర్ హీస్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. నో ఆడి జర్నీ ఫుల్ఫిల్ అయింది అప్పటికి. ఆడ అలా కూర్చుని అలా శరత్ బాబు గారు తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఒక వీల్ చైర్లో. సో ఇట్ స్టార్ట్స్ విత్ సంబడి పుషింగ్ హిస్ లైఫ్ సమ్వే ఆర్ ద అదర్ విత్ ఫుల్ఫిల్లింగ్ హిస్ లైఫ్. ఓ యా, ఓకే. సో ఇది విశ్వనాథ్ గారు అనుకుని చేశారా అనుకోకుండా చేశారా మనకు తెలియదు, ఐ విల్ బి హానెస్ట్. కానీ నాకు అలా అనిపించింది. సేమ్ సబ్ టెక్స్ట్ నాకు స్వాతిపత్యం గురించి కూడా చెప్పారండి.
మీరు వినే ఉంటారు వేరే వాళ్ళు అదే ఈ గొబ్బెమ్మలు లైక్ పక్కింటి దగ్గర నుంచి తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టుకుంటాడు, కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇట్ కెన్ బి ఇన్నోసెంట్ యాక్ట్, అంటే అప్పటికి యాక్టివిటీ ఏదో ఉండాలని చెప్పి అలా చేసి ఉండొచ్చు. కానీ గొబ్బెమ్మను మనం లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి ఆ మరో ఇంటి లక్ష్మిని లక్ష్మిగా వీడు చేసుకునే కదా అని చెప్పారని చెప్పి చాలా మంది అన్వయించారు. ఆ టైంలో 2 కుక్కలు అరుస్తుంటాయి, అంటే సమాజం అది, సమాజం అరుస్తూ ఉంటారు, ఆయన పట్టించుకోకుండా అంటాడు ఒకసారి ఇలాగా. ఇదంతా మనం అన్వయించుకునేది. అది విశ్వనాథ్ గారు ఆలోచన చేశారా, అనుకోకుండా చేశారా, కాకతాళీయంగా జరిగిందా అంటే మనకు తెలీదు. వీ నెవర్ నో. ఇట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ లవ్ we are trying to show on something which we love the most కదండి. అంతే. ఈవెన్ ది స్మాలెస్ట్ అక్కడ గాలి వీచి చిన్న అలా కురులు అలా ఏదైనా సరే దానికి మనం ఒక మెటఫర్ యాడ్ చేసుకుంటాం. సో అలా అంతే. సో దట్ ఈస్ అది నాకు సాగర సంగమంలో వాడు మూవ్ ఆన్ అవ్వలేకపోతాడు, వాడి ఫ్లాన్ వాడు అధిగమించలేకపోతాడు. అది చాలా అంటే ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ అది ఎంత హృదయంగా చెప్పారు సార్, అసలు ఎంత మనసుకు తట్టుకునేలా చెప్పారు. అంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ థాట్స్ ఉంటాయి. జయప్రద గారు యాజ్ క్యారెక్టర్గా చూస్తే షీఈ్ మ్యారీడ్, తన భర్తకు దూరంగా ఉంటుంది. ఒక మ్యారీడ్ లేడీకి ఒక డాన్సర్కి మధ్య ఒక లవ్ స్టోరీ జరుగుతుంది. అప్పుడున్న సమాజ పరిస్థితులకి అది ఎంత ఫార్వర్డ్ థింకింగ్ థాట్ అది. టు హ్యావ్ అంటే తనేం డైవర్స్డ్ కాదు, బట్ జయప్రద గారు ఫాల్స్ ఫర్ కమల్ సార్ అండ్ కమల్ సార్ ఫాల్స్ ఫర్ జయప్రద మేడం. అండ్ అది ఎంత సున్నితమైన ఎమోషన్ అంటే కొంచెం ఒక గీత అటు ఇటు దాటినా కూడా వల్గారిటీకి వెళ్ళిపోతుంది, చాలా వేరేగా కనిపించవచ్చు. సో మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ వాళ్ళందరూ సార్, మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ అంటే శరత్ బాబు గారు ప్రెస్లోకి వచ్చి శరత్ బాబు గారి కోసం ఫ్రెండ్ వాడు శరత్ బాబు గారి ఫ్రెండ్ కమల్ సార్ వచ్చి ప్రెస్లో మాట్లాడతారు అనమాట. వాడు సూపర్ కవిరా మీకు తెలియట్లేదు అని చెప్పి. ఫ్రెండ్షిప్ కోసం కమల్ ఆ బాలకృష్ణ పాత్ర అంతలా నుంచి ఉంటుంది, వాడి కోసం ఆ ఫ్రెండ్ అంతేలా నుంచి ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్లో శరత్ బాబు గారు డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. సో ఎవ్రీ డీటెయిల్ అండ్ ఎవ్రీ సీన్ చాలా నేర్చుకోవచ్చు మనం. అంటే జస్ట్ as a రైటింగ్, జస్ట్ as a ఫిల్మ్, ఇలా మాట్లాడుతున్నా నేను చాలాసేపు మాట్లాడతా కానీ జస్ట్ చెప్తున్నా. సో ద రీజన్ యూర్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు యూ బికాస్ ఇది 35 చిన్న కథ కాదు అనే సినిమా గురించి. అంటే అది ర్యాండమ్గా ఇవాళ 2024 కాదు, ఇవాళ జస్ట్ రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అయ్యి ఒక 1-2 years అయింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భాన్ని మనం కూర్చొని మాట్లాడుతాం. దానికి నేషనల్ అవార్డు వచ్చిందంటేనే అది ఒక పారామీటర్, అండ్ ఇంకేదో కేటగిరీ అని కాదు, ముఖ్యంగా బాలల చిత్రానికి వచ్చింది. సో ఏమంటారు లైక్ కొట్టి పారేసేది తీసి పారేసే పారామీటర్ కాదు అది. ఏమంటారు లైక్ సునిశ్చితంగా పరిశీలించి తీసుకున్న నిర్ణయంతో వచ్చిన డెసిషన్ అది, లైక్ మీకు అవార్డు ఇవ్వడం కానీ. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ యూ టోల్డ్ మీ లైక్ సార్ మీకు నచ్చిన సినిమా ఏంటి అంటే మీరు కుక్క తిప్పుకోకుండా లైక్ నాట్ ఈవెన్ ఫర్ మిల్లీ సెకండ్ యూ డిడెంట్ థింక్ అండ్ యూ సెడ్ సిరాయ్, which is on top of your mind. So I know how passionate and what kind of filmmaker, what's your thought process, the kind of books you read, your posture, the way you talk, you spoke, and your selective things like which you spoke about. So నాకు మీ గురించి ఇప్పుడు ఒక చిన్న అసెస్మెంట్ వచ్చింది. సో లైక్ అదే చెప్తున్నాను. సో ఆ ప్యాషన్ అంటే ఆ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్సే నేను చాలా మంది ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్తో మాట్లాడాను. అందులో సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అందులో ఒకరు నందకిషోర్ అని, సెకండ్ ఈజ్ సందీప్ రెడ్డి వంగ. ఆయనే అంటారు పేపర్ మీద రాసుకుంది 80% మనం ఏందైతే రాసుకున్నామో అది కనుక అచీవ్ చేయగలుగుతామో ఆన్ స్క్రీన్ లైక్ వీఆర్ సక్సెడ్ అని చెప్పేసి ఆ హంగరే ఉండాలి. నెక్స్ట్ మేబీ అందరికీ ఇది లైక్ ఇది టెంప్లెట్ ఏమో ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్ అవ్వడానికి, ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళకి. అందుకే అలాంటి మాటలే అలా వస్తున్నాయి. ఇప్పుడు మనం విశ్వనాథ్ గారిని తీసుకుంటే లైక్ మనం ఈ రోజు ఇప్పుడు కూర్చొని ఎన్ని సంవత్సరాలు కూడా తనతో మాట్లాడుకుంటున్నాం అంటే ఆన్ పేపర్ ఆయన ఏం రాసి ఉండొచ్చు టు అచీవ్ దట్, so that we will talk about that film even after 20 years అనేది. That is what makes a master craftsman. అంతే కదా, ట్రూ కదా, ట్రూ 200%. సో లైక్ the kind of ప్రసవ వేదన అంటారు కదా సార్, what he went through అన్ని ఆలోచించి అండ్ మీరు అన్నట్టుగా థిన్ లైన్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ వల్గారిటీకి లేకపోతే ఇంకా దేనికైనా సరే ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయి ఇంకేదైనా అవుతుంది.
సో దాట్స్ వై ఈస్ లెజెండ్ సార్. లెజెండ్స్. అరే నవ్ ఐ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ సార్. చూసారు నేను అలా అయినప్పటికి కొంచెం టైం పట్టింది. వాళ్ళు వేరు వాళ్ళందరూ. I won't bore you anymore, sir. Thank you so much for coming to Hit TV. I had fun. I don't know how much you had fun. I had fun. This is ఎప్పట్లానే, Especially the last conversation అంటారా? Yeah, I had fun. I love speaking to people. Just that it takes time for me. అంతకన్నా ఇంకేం లేదు. నేను ఒకసారి ఒక ఫ్లో స్టార్ట్ చేస్తే ఒక మొనలాగా వస్తుంది సార్ నాకు ఇందాక లాస్ట్కి వచ్చినట్టు. అవును. సో బట్ అన్ని పక్కన పెడితే అన్నిటికన్నా ముందు నేను మిమ్మల్ని బోర్ చేయించలేదని ఫీల్ అవుతుంది. లేదు సార్, యూ డిడ్ంట్ బోర్ మీ. ఎందుకంటే నా స్టాండర్డ్ టెంప్లెట్ ఆన్సర్స్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడి ఉంటాయి. లేదు సార్, అంటే ఐ కమ్ అక్రాస్ లాట్స్ ఆఫ్ యూనో చాలా మంది సెలబ్స్ వస్తారు, వేరే వేరే ఫీల్డ్స్ లో కూడా చాలా మంది ఉంటారు. జియో పాలిటిక్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్ థింగ్స్ గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఎండ్ ఆఫ్ ది డే. నేను చూసేది ఏంటంటే మీరు అన్నట్టుగానే 35 చిన్న కదా, నేను 35 సంపాదించుకోగలిగానా లేదా ఆ కన్వర్సేషన్ లో, ఎందుకంటే కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఓపెన్ గా ఉంటుంది. అదే దిస్ గై హీఈస్ ఏబుల్ టు మేనేజ్ అ డిస్కషన్ విత్ హిమ్. లేకపోతే యూ డిడ్ ఎ వెరీ ఫ్యాబ్ జాబ్. నా చేత మాట్లాడించడం అంటేనే మీకు ఆస్కర్ వచ్చినట్టు. అయితే నేను అన్ఎడిటెడ్ గా అలాగే పెడతాను సార్, ఎందుకంటే మీరు ఏవైతే స్క్రిప్టెడ్ ఆన్సర్స్ ఇస్తున్నారో వాటిని ఎడిట్ చేద్దాం అనుకున్నారో కానీ చేయను, అలాగే పెడతారు. స్క్రిప్టెడ్ ఇన్ సెన్స్ లైక్ సారీ మీ టెంప్లెట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది మీ ఇష్టం. అప్పుడు నాకు వెనకాల ఫా 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 అని మ్యూజిక్ వేస్తారు సార్, అలా వేయకుండా అలాగే వేసేస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ 35 చిన్న కథ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సంథింగ్ లైక్ దాట్. థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటో తెలియదు, ఎలా ఉండబోతుందో నాకైతే తెలియదు, బట్ అతి త్వరలో అందరికీ చెప్తాం. all I could say is thank you. Thanks for showing Saraswati garu in that, Niveda garu as Saraswati. Meeku ippudu aa picture kuda chupistanu. Hope you will share somewhere or some other day. Yeah, I'll share it with her. నాకు పంపియండి. And thank you so much sir. Thank you so much. Please sir, నాలాంటి మీ లోపల ఉన్న చిన్నపిల్లడి కోసం, నాలాంటి చిన్నపిల్లల కోసం మీరు చేయాలి. అంటే అప్పుడు నేను ఒకే రకమైన డైరెక్టర్ అయిపోతాను అనుకుంటారేమో, ఏమో తెలియదండి. నెక్స్ట్ ఫిల్మ్, నెక్స్ట్ జర్నీ. ఐమ్ వెయిటింగ్ సార్. దాని గురించి తొందరలోనే అప్డేట్ వస్తుంది అనుకుంటున్నాను. ఆ సక్సెస్ కూడా మనం ఎక్కడే కూర్చుందాం, బట్ మీరు అప్పటికి ఇలాగే ఉండాలి. నేను మీలా మారిపోయి నేను కొత్తగా ఇలాగే ఫిట్ గా ఇలా సన్నగా ఉండాలి. సన్నగా ఉన్నాను సార్, అదే మరి ఇంకొంచెం తగ్గాలి సార్. ఎనీవే, లాస్ట్ క్వశ్చన్, మీరు కమర్షియల్లీ సాటిస్ఫైడా? లైక్ ఏ విధంగా 35 చిన్న కథ కాదు అనే సినిమాకి దాన్ని లైక్ యూనో ప్రొడ్యూసర్స్ అడగాలి. మీకు చెప్తారు, ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, నీ మీద పెట్టేందుకు ఇది వచ్చింది అన్నట్టు, మీరే సీఏ ఇంకా పైగా వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వెయిటింగ్ ఫర్ ఓకే కట్ టు రానా గారి ఇంటర్వ్యూ నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వదేవ్, సిద్ధార్థ్ రాలపల్లి అండ్ సృజన్ ఎర్బోలు. వాళ్ళ నలుగురిని అడగండి, కూర్చోబెట్టి ప్యానల్ విశ్వదేవ్, రానా, విశ్వదేవ్, సృజన్ ఎర్బోలు, ఇంకా సిద్ధార్థ్. ఓకే, అడగండి తప్పకుండా సార్. దట్స్ ఆల్. అండ్ కమెంట్ సెక్షన్ ఇస్ ఆల్ యోర్స్. ఇంకా మీరు రెచ్చిపోండి, అండ్ మీరు ఏం అడగాలన్నా సరే తొందరలో సార్ ఇన్స్టాగ్రామ్ తీసేసే లోపే మీరు అడగండి. అండ్ స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.